13-14 ఇయర్స్ గర్ల్స్ నుంచి 60 ఇయర్స్ ముసలి వాళ్ళ వరకు ప్రతి ఉమెన్‌లో, ప్రతి గర్ల్‌లో ఈ మధ్యన మనం చాలా రకాల గైనిక్ ప్రాబ్లమ్స్, వెజినల్ ప్రాబ్లమ్స్, పీసీఓడీ, పీసీఎస్ ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇలాంటివేం మేము ఫేస్ చేయలేదు అని చెప్పి. అప్పట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. కాకపోతే వాళ్ళు ఎక్కువగా హోమ్ రెమెడీస్ చేయడం, లేకపోతే ఆహ్, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినవి చేయడం చేసేవాళ్ళు. దట్టు వాళ్ళ ఫుడ్ కూడా వేరే ఉండేది. మనం ఒప్పుకుంటాం. కాకపోతే ఎక్కువ హాస్పిటల్ విజిట్ చేసి చెక్ చేపించుకోవడం ఇలాంటివి ఎక్కువ చేసేవాళ్ళు కాదు. సో, బట్ ఈ రోజుల్లో అయితే ప్రతి 10 మందిలో 6-7 మెంబర్స్ ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీటెడ్‌గా, రెగ్యులర్‌గా అమ్మాయిలు ఫేస్ చేయాల్సొస్తుంది? సో, ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇంకా వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చన్నది ఈరోజు మనం మాట్లాడడం. దిస్ ఈజ్ మౌనిషా. సో, నాతో పాటు ఉన్నారు శ్రీజ గుర్రాల, యూరో గైనకాలజిస్ట్ అండ్ వెజినల్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో, ఈరోజు శ్రీజ గారితో మాట్లాడి ఏమేం డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఆర్ ఎపిసోడ్, స్పెషల్ ఉమెన్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్. సో, చాలా వరకి కూడా యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు చూసుకుంటే హాస్పిటల్‌కెళ్తే, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే పొద్దున 10 గంటలకు అపాయింట్మెంట్ తీసుకుంటే ఈవినింగ్ 3-4 వరకి వెయిట్ చేయాల్సొస్తుంది. అంతమంది ఉంటున్నారు హాస్పిటల్‌కి వెళ్తుంటే. Yeah. ఐ ఫేస్డ్ ఇట్ రీసెంట్‌లీ. సో, నాట్ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్, సో మెనీ టైమ్స్. సో, ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది ప్రెగ్నెంట్ వుమెన్, ఎంతమంది పెద్దవాళ్ళు, ఎంతమంది 13-14 ఇయర్స్ పిల్లల్ని తీసుకొని కూడా వస్తున్నారు. సో, వై? ఎందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సొస్తుంది? సో మీరన్నది కూడా కరెక్టే. మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పేవాళ్ళో దట్ మేమెప్పుడు హాస్పిటల్‌కి విజిట్ చేయాల్సిన అవసరం రాలేదు ఆర్ మా హెల్త్ చాలా బాగుంది. ఆల్ ఆఫ్ దిస్ చూసుకుంటే అప్పట్లో ఏసీలు లేవు. అప్పట్లో చేతికర్రలు వాడుకునేవాళ్ళు. Yes. అప్పట్లో మిక్సీలు లేవు. కింద కూర్చొని రుబ్బుకునేవాళ్ళు. అప్పట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు. సో నెక్స్ట్ డేకి కాదు 1 వీక్ వరకు ఉంచుకోవడానికి ఆప్షన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. అండ్ మనకి ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ లేదు. వాళ్ళు ఎప్పుడు వాటర్ తాగాలంటే పంప్ దగ్గరికి వెళ్ళి తాగేవాళ్ళు. మనమేమో వాటర్ బాటిల్ కొనుక్కుంటాము. ఆ వాటర్ బాటిల్లో తాగుతాము. అండ్ దట్ ఈస్ మోడర్నైజేషన్ అనుకోవచ్చు. అంటే లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ కమ్స్ విత్ ఎగ్జాక్ట్లీ. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏసీ ఆన్ చేస్తే ఇట్స్ క్లోరోఫ్లోరో హైడ్రోకార్బన్స్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నోస్ దాట్. అండ్ అది పీల్చుకుంటాం. అండ్ దానికి ఎవరు సెక్యూరిటీ లేకపోతే ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు దట్ లంగ్స్ ఏం కావని? కాదు కదా. అండ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఎవరు నడవట్లేదు. దట్ ఈస్ అ సేఫ్టీ కన్సర్న్. అండ్ నడవకపోగా మనం ఇంట్లో కూర్చొని కూడా ఇటు నుంచి అటు కూడా మూవ్ అవ్వం. అవును. ఒక దగ్గర నుంచి ఈవెన్ ఒక షాప్కి వెళ్ళాలంటే కూడా దీని బదులు జెప్టో చేసుకోవచ్చు, స్విగ్గీ చేయొచ్చు. ఐ షుడ్ బి క్యారీ హ్యాపీగా థింగ్స్. ఈజీ లైఫ్ స్టైల్ అలవాటు Yeah, when అయిపోయింది we చాలా. are choosing for easier options, Yes. body also chooses the same. సో ఒకప్పుడు వాళ్ళు ప్రతిదానికి కదిలేవాళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు చూస్తే మన ఇంట్లో ఎంత ముసలి వాళ్ళు అయితే వాళ్ళు అంత మొబైల్గా ఉంటారు. ఎంత చిన్నవాళ్ళు అంత సెడెంటరీగా కూర్చొని వాళ్ళ నానమ్మలనో అమ్మమ్మలనో అడుగుతూ ఉంటారు, నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని. సో దట్ ఈస్ హౌ లైఫ్ స్టైల్ చేంజ్డ్. అండ్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్చువల్లీ నిజంగా ట్రూ అనే చెప్పుకోవచ్చు. శ్రీజ గారు కమ్స్ విత్ మనం ఒక 13-14 ఇయర్ గర్ల్స్ నుంచి వద్దాం. సో, నేను చూసాను రీసెంట్లీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి ఏజ్ అంతే 13-14 ఉండొచ్చు. బట్ తను మెన్స్ట్రువల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3 ఇయర్స్ అయిందంటే తను 10 ఇయర్స్ ఉన్నప్పుడే మెన్స్ట్రువల్ స్టార్ట్ అయింది. సో, Yeah. దిస్ ఈజ్ నాకు అనిపించింది అంటే అప్పట్లో నాట్ లాంగ్ బ్యాక్ ఒక Yes. 10 ఇయర్స్, మోస్ట్లీ 10 ఇయర్స్, 10-12 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఒక 13 ఇయర్స్, 14 ఇయర్స్, సర్టెన్ ఏజ్, ఒక 9th క్లాస్. ఇప్పుడు అలా కాదు, 5th క్లాస్లోనే మెన్స్ట్రువల్స్ స్టార్ట్ అవుతున్నాయి. దే డోంట్ నో అబౌట్ యాక్చువల్లీ. అంటే ఆడుకునే టైం అది ప్రాపర్గా. Yes. సో, సీరియస్లీ వాట్ ఈస్ దిస్? అంటే ఫుడ్ వల్లనా లేకపోతే ఏంటి, ఎందుకని? ఓకే, మనం ఇలా ఆలోచిస్తే నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, లేదు 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఏమయ్యేదంటే పిల్లలు పుట్టిన తర్వాత నార్మల్గా మదర్ మిల్క్ ఇచ్చేవాళ్ళు. అవును. దాని తర్వాత నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేయడం అని అంటే ఇంట్లో ఉగ్గు తయారు చేయడం కానివ్వండి. అవును. అండ్ మనం ఏం తింటే ఏ ఫుడ్ తింటున్నామో అదే అన్నం కలిపి పెట్టేవాళ్ళు. గుడ్లు పెట్టేవాళ్ళు, చికెన్ అంటారా, ప్రోటీన్లో ఏదైనా అప్పుడు పప్పు వీక్లీ లాంటివి. వన్స్ తినేవాళ్ళం చికెన్ అంతా. ప్రోటీన్ అంటే పప్పు అన్నం, సాంబార్ అన్నం, ఇలాంటివి చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసి పండ్లు, కూరగాయలు అన్ని రకాలవి మనం ఏం తింటున్నామో వాళ్ళకి అది పెట్టేవాళ్ళం. అవును. బట్ ఇప్పుడు సిచ్యువేషన్కి వస్తే డే 1 నుంచి మదర్ మిల్క్ కాకుండా సప్లిమెంటరీ ఫీడ్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళే ఇచ్చేస్తూ ఉన్నారు.
సో ఆటోమేటిక్గా 6 months వరకు ఫీడింగ్ కూడా లేదు. ఆ తర్వాత నుంచి మనం ఏం చేస్తాము, ఫుడ్లో స్వీట్ స్టార్ట్ చేస్తాం, సాల్ట్ స్టార్ట్ చేస్తాం. స్వీట్ లేకపోతే తినరు అనే పాయింట్కి వచ్చేస్తాం, బెల్లం పెడతాం. ఇవన్నీ పెట్టి పెట్టి పిల్లల్ని ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్నే లేదు అనేటట్టు మనమే చేస్తున్నాం. చాక్లెట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇవన్నీ అడిషనలే కదండి. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కేరింగ్ వచ్చేసిందని చెప్పి బెల్లం పెట్టడం, లేకపోతే కొంతమంది పటిక బెల్లం కూడా పెడతారు. అది షుగర్ కన్నా మంచిది, లేకపోతే బెల్లం కన్నా మంచిది అని చెప్తారు. సో అంటే పాత రోజుల్లో కంపేర్ చేసుకుంటే అప్పుడు బెల్లం తినేవాళ్ళ, లేకపోతే సబ్స్టిట్యూట్గా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కదా. యాక్చువల్గా షుగర్ అనేది సల్ఫర్ అట్లీస్ట్, అవును. ఓకే, ప్రాసెస్ చేస్తాము. ఒకప్పుడు అది లేదు కాబట్టి ఆల్టర్నేట్గా వాళ్ళు బెల్లం తీసుకునే వాళ్ళు, అంటే షుగర్ తీసుకోవాలనిపించినప్పుడు. ఇంత క్వాంటిటీ ఆఫ్ షుగర్స్ కూడా ఎప్పుడు యూజ్ చేయలేదేమో ఇంతకుముందు. అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా వాడేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా. సమంగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను అందరికీ చెప్పేది అదే, హనీ, షుగర్, జాగరీ, పటిక బెల్లం, ఇంకేదైనా గ్లూకోజ్, ఇట్స్ జస్ట్ ఖర్జూరం పౌడర్ గ్లూకోజ్. కూడా సబ్స్టిట్యూట్. ఎనీథింగ్ ఇస్ స్వీట్ ఫర్ ద టంగ్. నాలుకకి అర్థం కాదు అది బెల్లమా హనీయా, మీరు ఏమి ఇస్తున్నారు, బాడీ దాన్ని అలా అనలైజ్ చేయదు, మాలిక్యూల్ లాగా అనలైజ్ చేస్తుంది. ఇది ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బాడీలోకి వచ్చింది, దీని నెక్స్ట్ సైకిల్ ఏంటని మాత్రమే మన బాడీకి తెలుసు, కానీ అది మన కంటికి మాత్రమే తెలుసు, ఇది హనీ, ఇది బెల్లం, ఇది వెరీ సేఫ్. నో, ఎనీథింగ్ ఇస్ అ గ్లూకోజ్ మాలిక్యూల్. ఓకే, అండ్ వెన్ యూర్ డ్రింకింగ్ జ్యూస్ ఇట్ ఈస్ ఫ్రక్టోస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. బాడీ అలా రియలైజ్ చేస్తుంది దాన్ని, అంతే, దాన్ని అలా రికగ్నైజ్ చేస్తుంది. దాని ఫేస్ దానికి అలాగే తెలుసు. మీ కళ్ళకి తెలుసేమో డిఫరెన్స్, మీ బాడీకి తెలీదు. సో ఎనీథింగ్ ఇస్ షుగర్. మీరు చిన్నపిల్లలకి బెల్లం పెట్టి ఫస్ట్ డేనే హనీ ఇస్తారు, హనీలో స్పోర్స్ ఉంటాయి, బాటిలినం టాక్సిన్ ఉంటుంది. మనం చెప్పినా వినరు. యూనో దట్ విల్ కాజ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. అది అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పినా ఇది జస్ట్ మూర్ఖత్వం అని మనల్ని అంటారు తప్పితే, వాళ్ళది ఏంటో సైంటిఫిక్గా వాళ్ళే ఆలోచించుకోవాలి. అండ్ ప్రతి బేబీని చూస్తాను నేను, 1 year బేబీ దగ్గర నుంచి సాస్ తింటానే ఉంటారు. యూనో సాస్ ఏదో చాలా హెల్దీ వర్షన్ ఆఫ్ ఈటింగ్ లాగా, టొమాటోస్తో చేస్తాము, ఈ సాస్ అది పెడతాం. మీరు వెనక్కి తిప్పి ఎప్పుడన్నా చదివారా ఎంత టొమాటో ఉంటుంది, ఎంత షుగర్ ఉంటుంది, ఎంత ప్రిజర్వేటివ్ ఉంటుంది? అవన్నీ 1 year చైల్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి పెట్టడం మొదలు పెడితే, కారం వస్తువు ఒకటి తీసుకుంటారు, దాని మీద స్వీట్ కాబట్టి దీన్ని పెడతారు, పెట్టి బేబీకి పెట్టి, చూడు మా బేబీ కారం కూడా తింటుంది, ఫస్ట్ ఇయర్ నుంచే తింటుంది చూసావా అని అదేదో గొప్పగా చెప్పుకుంటారు. అవన్నీ మీకు 8 yearsకి కనిపించవా? 8 yearsకి ప్రీ ప్యూబర్టీ లాగా కనిపిస్తుంది. సో 5 yearsకి బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలకి ప్లెయిన్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు నార్మల్ కమ్యూనిటీలో ఉండగలుగుతారా? వాళ్ళ క్లాస్లో మిగిలిన పిల్లలతోటి అసలు మెలగలుగుతారా? అది మీరు ఆలోచిస్తున్నారా 1 year అప్పుడు చాక్లెట్స్ పెట్టేటప్పుడు? నాకు తెలిసి లాస్ట్ జనరేషన్కి చాక్లెట్ కొనాలనేది ఒక లగ్జరీ లాగునింది. సో వెన్ యూ వాంట్ టు బై అ చాక్లెట్, ఇంట్లో 5 రూపాయలు అడిగి ఎలా డైరీ మిల్క్ కొనడం వాజ్ డిఫికల్ట్. చాలా. దాని బదులు పెన్ కొనుక్కోరా, లేకపోతే రేడియం బాల్ కొనుక్కో అనే స్టేజ్ నుంచి ఈరోజు ఎవ్రీబడి హూ కమ్స్ హోమ్ గెట్స్ అ బిగ్ బార్ ఆఫ్ చాక్లెట్ ఫర్ ద కిడ్స్. అది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తినకుండా ఎందుకు ఉంటారు? తింటారు. అండ్ దెన్ యూ కమ్ అప్ అండ్ సే 8 ఏళ్ళకే మా పాపకి పీరియడ్స్ వచ్చాయి అని. మగ పిల్లలు కూడా ఎదిగిపోతున్నారు చాలా ఎర్లీగా. అదేదో సినిమాలో చూసాను నేను, ఇట్లా ఇంజెక్షన్స్ ఇస్తే చాలా తొందరగా చిన్న ఏజ్ నుంచి తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారని, అట్లాంటిది రియల్ లైఫ్లో అన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే. మేబీ అలా అనుకోవడమే, బికాస్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఇట్ షోస్ ఆన్ ద బాడీ. సో మనం చిన్నప్పటి నుంచి నేర్పించేవే. మీరు ఒక 3 years షుగర్ తినని పిల్లల్ని చూడండి, వాళ్ళు లైఫ్ లాంగ్ ఎప్పుడు షుగర్ తినాలని కానీ వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదు. మనం ఏం నేర్పిస్తే అది అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి మీరు కూల్ డ్రింక్స్ అలవాటు చేయండి, మీరు తాగండి, సో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే అలవాటు అవుతుంది కదా. అండ్ దెన్ యూ డోంట్ కంప్లైంట్ వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత రోజు కోక్ తాగుతున్నారు, రోజు ఇది తీసుకుంటున్నారు, సమ్ కూల్ డ్రింక్ అడుగుతారు. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ జస్ట్ బ్లైండింగ్ యువర్ సెల్ఫ్. మీరే అలవాటు చేశారు అండ్ దెన్ మీరే కంప్లైంట్ చేస్తారు దట్ దే ఆర్ నాట్. చిన్నప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటి? ఫుడ్ తినట్లేదు అని. మీరు ఏం ఫుడ్ పెడుతున్నారు ఇంట్లో? అన్హెల్దీ ఫుడ్డే పెడతారు. హెల్దీ ఫుడ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బీ లైక్ ఓకే పప్పన్నం, సాంబార్ అన్నం ఏదో పెడుతున్నాం, అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ కార్బోహైడ్రేట్. ప్రోటీన్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు, ఫైబర్ అనే కాన్సెప్ట్ ఉండదు. మీరు ఎన్ని వెజిటబుల్స్ ఇస్తున్నారు పిల్లలకి, ఎంత ఫ్రూట్ ఇస్తున్నారు పిల్లలకి, ఆర్ యూ ఈవెన్ మేనేజింగ్, మీరు కరెక్ట్గా చేస్తున్నారా? ఇవన్నీ మీరేం కరెక్ట్గా చేయకుండా పిల్లల్ని బ్లేమ్ చేస్తాం. స్కూల్కి వెళ్ళి అది తినేసి వచ్చాడు, కేక్ తింటున్నాడు, ఐస్ క్రీమ్స్ తింటున్నాడు.
దట్ ఈస్ హౌ దే యునో దే హ్యావ్ అన్ ఆల్టర్నేట్ కిడ్స్కి. అవును. అండ్ దే నో మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారని తెలుసు కదా. వెన్ దే నో ఇట్ దే ఆస్క్ ఫర్ ఇట్. అంతే. సో శ్రీజ గారు, ఈ ఫుడ్ చేంజెస్ చేసుకుంటే ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ముఖ్యంగా 10 ఇయర్స్ నుంచి 13, 14, 15 ఇయర్ గర్ల్స్, ఇవన్నీ కొంచెం చేంజ్ వస్తాయి వీటిలో అంటారు మీరు? 100% అండి, 100%. వాట్ ఎవర్ వీ సే పీసీఓడితోని వెన్ ఎ 13-year-old గర్ల్ కమ్స్, 13 ఇయర్స్కి 14 ఇయర్స్కి అసలు మెన్సెసే వచ్చేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు పీసీఓడి వస్తుంది. మెన్సెస్ రావాలి మ్యాండేటరీ అనేం కాదండి పీసీఓడి కనిపించడానికి. ఈవెన్ చిన్న చిన్న పిల్లల్లో కూడా సిస్టిక్ చేంజెస్ చూస్తున్నాం. అంటే ఒక ఓవేరియన్ సిస్ట్ అనేది చాలా చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే వీ హ్యావ్ టు థింక్, అసలు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ డైట్ ఎలా ఉంది. యూజువల్గా ఒబెసిటీ ఈజ్ వన్ మేజర్ థింగ్. చిన్నప్పుడే పిల్లలు కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంటారు. అది చబ్బీ అని మనం అనుకోవడం కంటే బీయింగ్ హెల్దీ. అంటే బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారని అంటారు కదా, ఆ కాన్సెప్ట్ చాలా మంది ఫాలో అవుతున్నారు. బొద్దుగా ఉండడం ప్రాబ్లం కాదు, బొద్దుగా ఉన్నా కానీ హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు చైల్డ్ ఒకవేళ బొద్దుగా ఉండి ఏ పని చేయలేకుండా ఇంట్లో గమ్ముగా కూర్చొని నేను ఆడుకోను, నేను బయటికి వెళ్ళను, ఫ్రెండ్స్తో కలవను అంటే దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సైకలాజికల్గా కూడా డిప్రెస్ అవుతుందేమో ఆ చైల్డ్ అని. స్కూల్కి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల పిల్లలందరూ ఏం ఊరుకోరు కదా, వాళ్ళు 100 మాటలు అంటూ ఉంటారు. సో చైల్డ్ ఏం అనుభవిస్తున్నారు, స్కూల్కి వెళ్తే ఏం వేటికి ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది పేరెంట్గా మీకు తెలియాలి. సో కమింగ్ టు 16 to ఒక 20 ఇయర్స్ అప్ టు గర్ల్స్ చూద్దాం. అప్పుడప్పుడే కాలేజ్కి వెళ్తారు. వాళ్ళు కూడా పీరియడ్స్లో ప్రాబ్లం ఫేస్ చేయడం, లేకపోతే అన్రెగ్యులర్ ఆ టైంలో ఆ పీరియడ్ ఆఫ్ టైం చాలా హెల్దీగా ఉండి, చాలా కొంచెం ఫిట్గా ఉండి, మంచిగా ఉండి, యాక్టివ్గా ఉండి, అన్ని ఏదో ఒకటి చెయ్యాలి లైఫ్లో అనే ఏజ్ అది. సో ఆ టైంలో కూడా వీళ్ళు ఇలాంటి స్ట్రెస్ వలన, చదువు వలన చాలామంది చూస్తున్నాం మనం. ఓన్లీ కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకునే స్ట్రెస్ తీసుకోలేక కూడా అందరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎస్. సో మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే 10th to ఇంటర్మీడియట్ ఆ కన్వర్షన్ ఉంటుంది కదండి, ఆ కన్వర్షన్లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్ స్ట్రెస్, ఇట్స్ టూ మచ్. మన దగ్గర అయితే ఇట్ ఈస్ రియల్లీ టూ మచ్. అండ్ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ 8th, 7th క్లాస్ నుంచి దే విల్ పుష్ దెమ్. ఆ పుషింగ్లో ఆ స్ట్రెస్ఫుల్ నేచర్ పిల్లల్లో డెవలప్ అయిపోతుంది. అండ్ ఎవ్రీ టైమ్ దే గివెన్ ఎగ్జామ్, చిన్న ఎగ్జామ్ ఇచ్చినా కూడా వాళ్ళు అదేదో ఇదే ఫైనల్ థింగ్ నా లైఫ్లో అనే అంత ఫీల్ అవుతారు. సో అంత స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ కెనాట్ టేక్ ఇట్. అంత చిన్న మైండ్కి అంత చిన్న ఏజ్లో మీరు ఒక ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారంటే, అండ్ దెర్ ఇస్ నో అవుట్ గో ఆల్సో. ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడినప్పుడు యూ విల్ లెట్ గో ఆఫ్ ఆల్ ది స్ట్రెస్, యు ఆర్ నాట్ లెటింగ్ దెమ్ ప్లే. ఆడుకునే టైం లేదు. మనం చదివిన తర్వాత మళ్ళీ విల్ పుష్ దెమ్ ఇంటూ ట్యూషన్ ఆర్ సంథింగ్. రీసెంట్లీ ఐ హావ్ సీన్ అ పేషెంట్ అండ్ దట్ గర్ల్ వాజ్ టెల్లింగ్, మేడం నన్ను హాస్టల్లో పెట్టారు, హాస్టల్లో పెట్టిన తర్వాత దేవర్ టెల్లింగ్ వీక్లీ ఒక్కసారైనా చికెన్ పెడతామని. సో దెర్ ఇస్ నో ప్రోటీన్ ఫర్ దట్ గర్ల్. సో మంత్కి ఒకసారి కూడా చికెన్ పెట్టట్లేదు, ఎగ్స్ ఉడకబెడతారు కానీ వాళ్ళు మాకు ఇవ్వరు. యూనో ఇవన్నీ పేరెంట్స్కి నేను చెప్తున్నాను కానీ వాళ్ళు వినట్లేదు అని. పేరెంట్ ఏమంటారు, చదువుకోవడం ఇంపార్టెంట్ కాదు మేడం, ఫుడ్డా ఇంపార్టెంట్ అని. ఎస్, ఫుడ్ కూడా ఇంపార్టెంట్. అమ్మాయి ఎంత వీక్ అయిపోయింది, ఎంత సన్నగా అయిపోయింది చూడండి అని అంటే పేరెంట్ ఈజ్ నాట్ రియలైజింగ్. చదువుకుంటే తను ఇంటర్మీడియట్లో మంచి ప్లేస్కి వెళ్తే, లేకపోతే డిగ్రీలో మంచి కాలేజ్కి వెళ్తే తనకే కదా మేడం మంచిది అని. మీరు ఆ మంచి వరకే చూస్తున్నారు. 3 years అంతా సఫరింగ్ ఉంటుంది ఆ పాపకి, అది ఆలోచించడం లేదు. ఆల్సో జంక్ ఫుడ్ మీద చాలా డిపెండ్ అవుతారు పిల్లలు. 16-17 ఏజ్ గ్రూప్, కాలేజ్కి వెళ్ళే ఏజ్ గ్రూప్ ఉంటుంది, వేర్ దే ఈట్ పానీపూరీస్ ఆర్ సమోసాస్ ఎవ్రీ డే. ఆల్మోస్ట్ ప్రతిరోజు చేసేటప్పటికి బాడీకి ఒక అడాప్టేషన్ వస్తుంది. ఈరోజు అది లేకపోతే క్రేవింగ్ ఉంటుంది, నాకు తినాలనిపిస్తుంది. అండ్ ద మోర్ యూ గివ్ బాడీ, ఇంత ఒకటే ఆయిల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాన్ని బాయిల్ చేసి దానిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి. సో దాన్ని మీరు బాడీకి ఇస్తుంటే ఇప్పుడు అది కనిపించకపోవచ్చు. ఓవర్ టైం మీరు 40 వచ్చినప్పుడు, 35 వచ్చినప్పుడు ఇదంతా విల్ టర్న్ అప్ టు బీ ఒక బ్లాక్. సో అది మీ హార్ట్లో ఉంటుంది. మీరు లావు ఉండండి, ఉండకపోండి, ఎంత సన్నగా ఉన్నా ఉండండి, మీకు ఆ బ్లాక్ మీరు చూసుండొచ్చు. కొంతమంది ఇంత సన్నగా ఉన్నారు అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది అని. అమ్మాయిలకు కూడా వస్తుంది ఇప్పుడు. బేసిక్గా అమ్మాయిలకి హార్ట్ అటాక్ రాదు, అబ్బాయిలకి వస్తుంది అనేది ఇట్స్ రియల్లీ టోటలీ మిత్. అమ్మాయిలకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. నో, ఇట్స్ నాట్ ఎ మిత్. బేసికల్లీ ఒకప్పుడు ఏంటి అని అంటే ఫిమేల్ హార్మోన్స్ ఆర్ ప్రొటెక్టివ్. ఓకే, దే ప్రొటెక్ట్ అగేన్స్ట్ కార్డియాక్ డిసీజ్. మనం దాన్ని అలౌ చేయట్లేదు. ఓకే, ఫిమేల్ హార్మోన్స్ని కాకుండా వీఆర్ కన్వర్టింగ్ ఆల్ ఆఫ్ అవర్ ఫిమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్గా మార్చేస్తున్నాం వాటిని. సో ద మోర్ యూ బికమ్, యూనో ద మోర్ ఒబేస్ యూ బికమ్, ఎక్కువ ఫ్యాట్ ఉండే కొద్దీ ఫీమేల్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అదంతా మేల్ హార్మోన్గా కన్వర్ట్ అయిపోతుంది. దానికి వేరే ఆప్షన్ కూడా లేదు.
అంత ఫీమేల్ హార్మోన్ బాడీలో అలౌడ్ కాదు. సో ఇట్ విల్ జస్ట్ కన్వర్ట్. దట్ ఈస్ హౌ వీ సీ మెడంతా నల్లగా అయిపోవడం కానివ్వండి, యాక్నే కానివ్వండి, హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడం, లేకపోతే ఫ్రంట్ ఏరియాలో హెయిర్ లాస్ అవ్వడం, ఇదంతా మేల్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్. సో ద మోర్ మేల్ హార్మోన్ యూ హ్యావ్, ద మోర్ మేల్ యూ లుక్. దాన్ని So, ఎట్లా మనం ఇట్ సెట్ ఈస్ చేసుకోవడం టోటలీ డయట్ అండి. ఇట్స్ టోటలీ జస్ట్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజింగ్, ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ సో టు బి ఇప్పుడు అ పార్ట్ ఆఫ్ లైఫ్. 13 టు 21 ఇయర్స్ వరకు మంచి ఫుడ్, మంచి ఎక్సర్సైజ్ చేయలేకపోతే ఏదైనా యాక్టివిటీ, బయటికి వెళ్ళడం, కొంచెం మరీ ఎక్కువ రూమ్లోనే, హాస్టల్లోనే, లేకపోతే ఇంట్లోనే, లేకపోతే ఒక స్కూల్లోనే ఇట్లానే కాకుండా కొంచెం బయట తిరిగి ఎస్, బయట గాలి పీల్చుకోవాలి హాయిగా. 100%. ఎంత హ్యాపీగా ఉంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్ తీసుకోకుండా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటారు. రాకుండా ఉండడానికి కూడా more యాక్చువల్లీ ఆ chances. విషయానికి వస్తే అసలు చిన్నప్పటి నుంచి అనే కాదు, ఎంత ముసలి వాళ్ళ వరకైనా కూడా ఐ థింక్ దే హ్యావ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. Yes. జస్ట్ డైట్ లైఫ్ స్టైల్ తోటి మీకున్న 80% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. Mm. ఎవరైనా వచ్చి నన్ను పీసీఓడికి మెడికేషన్ అడిగినా కూడా నేను ఫస్ట్ అదే చెప్తాను, ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ ట్రై చేయండి అని. కానీ ఇప్పుడున్న పిల్లలకి దే డోంట్ వాంట్ టు ట్రై, దే డు నాట్ వాంట్ టు ట్రై. నేను చెయ్యనంటే చెయ్యనని వాళ్ళు ఎంత నిక్కచ్చిగా అంటే ఇంకొక మాట చెప్తారంటే, కూడా అంటారు, ఏంటంటే వాళ్ళు నేను ఇప్పుడే ఇవన్నీ చేస్తే ఇంకా నేను ఫ్యూచర్లో ఏం తినాలి, ఇప్పుడే తినకపోతే నేను ఫ్యూచర్లో నాకు ఎట్లా ఒక 35-40 వచ్చినప్పటికీ నాకు అన్నీ వచ్చేస్తాయి. అసలు ఫ్యూచరే ఉండకపోతే అది ఆలోచించరు కదా. ది టెల్ ఓన్లీ ఇదొక్కటే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మనం Yeah. ఏదైనా డైట్ చేయాలి, కొంచెం స్ట్రిక్ట్గా ఏమైనా ఫుడ్ పెడితే పిల్లలకి, లేదు నేను ఇప్పుడు ఇవే తిని నా ఫ్యూచర్లో ఎలానో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తినలేను, ఇప్పుడు తినక అప్పుడు తినక ఇంకేం చేయాలి, నా లైఫ్ అంతా ఇవే తినాలా అని ఒక క్వశ్చన్. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మనం ఎంత కౌన్సిల్ చేసినా కానీ అట్ వన్ పాయింట్ వెన్ ఎవర్ దే రియలైజ్, ఓన్లీ దెన్ దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. బట్ అంతవరకు పేరెంట్స్ చెప్పినా ఇంకెవరన్నా చెప్పినా కూడా దే విల్ నాట్ లిసన్. కానీ అది ఐ థింక్ ఫర్ కిడ్స్, ఫర్ ద యంగర్ జనరేషన్, దే హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఎంత ఎర్లీగా ఒక స్టెప్ తీసుకొని ఎర్లీగా దాన్ని నర్చర్ చేసినప్పుడే మనకి లైఫ్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. ఎస్. దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్, సో దే షుడ్ బి హెల్దీ. వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడే ఇంకా ఫాలోయింగ్ జనరేషన్స్ బాగుంటాయి. సో ఐ థింక్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్. ఇది ఎప్పుడు ఫోన్ల ముందు, ఇన్స్టాగ్రామ్ల ముందు కాకుండా ఐ థింక్ దే హ్యావ్ టు గో అవుట్ అండ్ ప్లే, ఫ్రెండ్స్ చేసుకోండి, టాక్ టు దెమ్, స్ట్రెస్ ఫ్రీ అవ్వండి కొంచెం. చదువే లైఫ్ కాదు, చదువుతో పాటు అన్నీ ఉండాలి. ఒక గేమ్ ఆడడం కానివ్వండి, పేరెంట్స్ని చూసుకోవడం, పేరెంట్స్తో మాట్లాడడం, ఇది కూడా షుడ్ బి అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో గైనిక్ ప్రాబ్లం, లేకపోతే పీసీఓడి, పీసీఎస్, ఇవన్నీ లోపల నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తుంది అనుకుంటారు. ఈ చుట్టూ ఉన్న మన అలవాట్ల వల్లనే ఇవన్నీ మనం కోరి తెచ్చుకుంటున్నామని ఎవరు అంతే, అనుకోరు. అంతే. సో కమింగ్ టు 21 to 30, సో ఈ 10 years మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారు అమ్మాయి లైఫ్లో. సో నేను ఈ మధ్యన చూసిన చాలా కేసెస్లో నా ఫ్రెండ్స్ కానివ్వండి, కజిన్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు, సోషల్ మీడియా, బిఫోర్ 30 పెళ్లి చేసుకుంటే ఓకే, ఆఫ్టర్ 30 పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీ చాలా కష్టం. ఎస్. సో మోస్ట్ ఆఫ్ దట్ సేస్ దట్ వై. See, because 21 to 30 మీరు కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు, ఓకే, కెరియర్ మీదనే ఫోకస్ చేస్తుంటారు. సో పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఎవరిని పుష్ చేయం కదా, పెళ్లి చేసుకోండి, ఇప్పుడు ఈ టైంలో పెళ్లి చేసేసుకుంటే మంచి పిల్లలు పుడతారు. దట్ ఈస్ నాట్ వాట్ లైఫ్ ఇస్ ఫర్. అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇంత ఫీమేల్ ఓరియంటెడ్ సొసైటీలో మనం ఫెమినిస్ట్లు కాకపోయినా కూడా వీ కెన్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మనకి లైఫ్ సెటిల్ డౌన్ అవ్వడానికి, మనంతట మనం కాళ్ళ మీద నిలబడుకోవడానికి కూడా వీ నీడ్ సమ్ టైం. అలా అని 30 లోపల పెళ్లి చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుందా లైఫ్ అంటే అలా కూడా ఏముండదు. 25 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. సో అది, అండ్ ఇంకొకటి అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఫిమేల్ ప్రాబ్లం ఒకటే కాదు, మెన్ కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్గా ఉండాలి. ట్రూ. సో ఒక ఫర్టిలిటీ ఇష్యూ వచ్చిందంటే 50% మాత్రమే ఫిమేల్, 50% మేల్. అండ్ మేల్కి ఒకటే టెస్ట్ ఉంటుంది, సెమెన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది ఒక్కటి చేయించుకోండి, దాని తర్వాతనే ఫిమేల్ని ఇన్వెస్టిగేట్ చేయించండి. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే, బిఫోర్ అప్ టు 30 లోపు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందేనా? వాళ్ళు వెళ్ళి చెకప్స్, లేకపోతే కొన్ని టెస్ట్లు ఉంటాయి, టెస్టులు చేయించుకుని, లేదు ఒక 1-2 months ప్లాన్ చేసుకుని, ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నారు అందరూ యాక్చువల్లీ. సో యాక్చువల్గా రీజన్ బీయింగ్ మీకే తెలీదు మీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అండ్ మనం ఎప్పుడు And అసలు it is good or bad? హాస్పిటల్. ఇట్స్ వెరీ గుడ్, ఓకే, బికాజ్ మీకు ఒకవేళ షుగరే ఉంది, HbA1c ఈజ్ లైక్ సమ్ 11 అనుకోండి, ఆ HbA1cని తగ్గించుకోకపోతే మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా దట్ బేబీ విల్ నాట్ హ్యావ్ ఎ హెడ్, ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యానెన్కెఫలీ. మీరు అలాంటి కేసెస్ చూసారా? ఎస్,
అండ్ ఎప్పుడు ఏం అది చెప్తారు 10 వీక్స్కో ఎప్పుడో వాళ్ళు ఒక స్కాన్ తీయించుకుంటారు. ఓన్లీ దెన్ అప్పుడు తెలుస్తుంది దట్ అసలు పైన క్రేనియం ఇది ఫామ్ అవ్వదు, అసలు ఆ బోనే ఫామ్ అవ్వదు. ఓకే, సో దెన్ వీ హ్యావ్ టు టర్మినేట్ దాన్ని, అక్కడికి ఆపేయాలి ఆ ప్రెగ్నెన్సీని. దానికంటే ముందు ఇఫ్ యూ గెట్ సమ్ బేసిక్ బ్లడ్ టెస్ట్ డన్, నీకు అసలు హెల్దీగా పుడుతుందా బేబీ లేదా అనే ఒక ఐడియా వస్తుంది కదా. అసలు మన బాడీలో షుగర్ ఉందా, అసలు ఎంత ఉంది, పోనీ మనకి ఏమన్నా హై కొలెస్ట్రాల్ ఉందా, దాన్ని తగ్గించుకోవాలా, బీపీ ఉందా, అదేమైనా తగ్గించుకోవాలా, దానికి ఏమైనా మెడిసిన్ అవసరమా. అంటే అసలు మన బాడీ రెడీగా ఉందా లేదా ప్రెగ్నెన్సీకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్, 100% తెలుసుకోవాలి. అండ్ బికాస్ అప్పటి వరకు ఎప్పుడు హాస్పిటల్ విజిట్ చేస్తుండని వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయడం బెస్ట్. అండ్ యూ షుడ్ నో బేసిక్ వైరల్ స్టేటస్ అవన్నీ కూడా తెలియాలి మీకు, యాజ్ వెల్ యాజ్ యువర్ స్పౌస్, మీ హస్బెండ్కైనా అవన్నీ తెలియాలి. బోత్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్, బ్లడ్ గ్రూప్స్ తెలియాలి. మీరు నెగటివ్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, నెగటివ్ బ్లడ్ గ్రూప్లో ఒక పాజిటివ్ మేల్ ఉన్నప్పుడు దెర్ విల్ బీ అ ప్రాబ్లమ్. ఓకే, సో ఆల్ ఆఫ్ దాట్ ఆర్ ఇంపార్టెంట్. అవన్నీ మనం తెలుసుకోవాలండి, బేసిక్. చచ్చిపోయే వరకు కొంతమందికి బ్లడ్ గ్రూప్ కూడా తెలియదు నిజంగానే. ఇప్పుడు సడన్ గా వీళ్ళు బ్లడ్ గ్రూప్ ఏంటంటే తెలియదు వాళ్ళ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని ఇళ్ళ లేపినప్పుడు మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అన్నా తెలియాలి వాళ్ళకి. తెలియాలి, అవునవును. సో కమింగ్ టు అబార్షన్స్, చాలా వరకు కూడా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఫేస్ చేస్తూ ఉంటారు, పెళ్ళైన కొత్తలోనో లేకపోతే బిఫోర్ మ్యారేజ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు కూడా ఈ కిట్స్ అనేవి వస్తున్నాయి, యూ కెన్ బైట్ ఎనీవేర్, మెడికల్ షాప్స్లో దొరికేస్తున్నాయి చాలా ఈజీగా. వెళ్తున్నారు, కొనుక్కుంటున్నారు, దాని మీద చదువుతున్నారు, యూజ్ చేస్తున్నారు. బట్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అప్పటికప్పుడు వాళ్ళకి రిలీవ్ వచ్చేస్తుందేమో, ఓకే నేను దీని నుంచి బయటపడిపోయాను అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుందేమో. కాకపోతే పార్ట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని, అవి లోపల ఉండిపోవడమో, లేకపోతే దానివల్ల నెక్స్ట్ పీరియడ్ రాకుండా, లేకపోతే ఇవి ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్, ఇవి అర్థం కావు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు, నిజంగా అట్లా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కిట్స్ యూజ్ చేయొచ్చా? ఒకవేళ యూజ్ చేస్తే ఇట్లాంటి పార్ట్స్ అనేవి లోపల ఉండిపోతే కనుక ఏం చేస్తారు తర్వాత? ఓకే, ఇట్స్ అ వెరీ నైస్ టాపిక్. అండ్ ఇప్పుడైతే గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టేకెన్ మెజర్స్ అనమాట, దట్ మెడికల్ షాప్స్లో అంత ఈజీగా అవైలబిలిటీ లేకుండా చేశారు. ఇప్పుడు మాకు కూడా చాలా రూల్స్ వచ్చినాయి దట్ అంత ఈజీగా డిస్పోజ్ చేయలేం మెడికేషన్ అని. అండ్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అవాయిడ్ చేయడం అని అంటే బేసిక్ కాంట్రసెప్షన్ అండి, బేసిక్ కాంట్రసెప్షన్, కాండమ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్, సో యూజ్ ఇట్. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ జరగదు, ఓకే, అట్లీస్ట్ మీరు అది వల్ల కాలేదా, ఐపిల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్. యూజ్ చేయొచ్చా? ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఒక దానికోసం వాడచ్చు. ఇప్పుడు ఈ మంత్ వేసుకున్నారు అనుకోండి, మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వేసుకోవచ్చా? అది రిపీటెడ్ గా చేయొద్దు. బట్ ఇఫ్ యు ఆర్ వరీడ్, మీకు అది ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం 100% వేసుకోవడం బెటర్, లేదా ఆ డాక్టర్ని కలవండి. ఇంకొక డౌట్, అంటే ప్రెగ్నెన్సీ అవుతుందేమో అన్న డౌట్ ఉంటే వేసుకోవాలా, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వేసుకోవాలా? నో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయినాక దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ, ఏమీ చేయలేం అప్పుడు. సో మీకు ఇప్పుడు అయింది అని అంటే యాక్ట్ అయిన 72 hours లోపల వేసుకోమనేది ఇస్ ద డిక్టివ్, అలా చెప్తాం. అండ్ మీ వల్ల కావట్లేదు, మీకేం అర్థం కావట్లేదు అంటే జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మాకు ఇలా జరిగింది, సో వాట్ టు డూ అని. మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయరు. అంటే ఇంకొక క్వశ్చన్, ఒకవేళ డౌట్ ఉంది బట్ అది కాదు అనుకుంటే ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమన్నా హామ్ ఉంటుందా బాడీకి? హామ్ ఉంటుంది. హామ్ ఉండడం అని అంటే మనం హార్మోనే ఇస్తున్నాం బాడీకి, హార్మోన్ ఇచ్చినప్పుడు ఆ హార్మోన్ పీక్ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ ఒక 4 రోజులు వాడే జనరల్ ఓసీ పిల్ ఏదైతే పిల్ ఇస్తామో అది వేసుకునేంత ఎఫెక్ట్ ఒక్కసారి ఒకటే టాబ్లెట్కి కూడా ఉంటుంది. దట్ ఈస్ హౌ దాని మెకానిజమే అది అలా పనిచేస్తుంది. దాన్ని మనం ఏమీ స్టాప్ చేయలేం. అలా అని మీరు ఇంకొక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీకి వెళ్తే గోయింగ్ త్రూ అబార్షన్ అండ్ ఎవ్రీథింగ్, మీ బాడీయే వీక్ అయిపోతుంది కదా, అంతకంటే ఒక టాబ్లెట్ వేసుకోవడం బెటర్ కదా. ఓకే, సో ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్, అది ఒకటి. అండ్ మీరు తెలియకుండా అసలు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే మీరు ఓన్లీ యూపీటీయే చూస్తారు, యూరిన్ ప్రెగ్నెన్సీ చెక్ చేసుకొని దాని మీద గీత వచ్చిందా లేదా అని, దానిలో ఎలాంటి గీత వచ్చింది, లైట్ గీతనా, డార్క్ గీతనా. ఎస్, అండ్ ఒకసారి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గర్భసంచి లోపలే ఉందా లేదా బయట ఉందా, ఇది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద ఎమర్జెన్సీస్, మేము చూసే ఎమర్జెన్సీస్ ఎలా వస్తాయంటే, బయట ట్యూబ్లో ఒక పిండం ఫామ్ అవుతుంది, ఆ ట్యూబ్లో ఫామ్ అయిన పిండం గ్రో అయ్యి పగిలిపోతుంది. అది పగిలినప్పుడు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, ఫిమేల్ షాక్లోకి వెళ్ళిపోతుంది పేషెంట్.
షాక్ అంటే ఇంక మనం ఆమెని బయటకి తీసుకురావాలంటే ఇక చాలా కష్టపడాలన్నమాట. సారీ టు ఇంటరప్ట్ యూ. యాహ్! నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ అన్వాంటెడ్ కిట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారని చెప్పారో, సపోజ్ ఇప్పుడు గర్భసంచిలో కాకుండా బయట వస్తే బయట వస్తే ఈ పిల్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా వాళ్ళకి వేసుకుంటే వాళ్ళు తీసుకుంటే ఇలాంటిది జరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు? ఎమర్జెన్సీ రూమ్కి వచ్చి అడ్మిట్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా. 100%. ఎందుకంటే పొట్టలో అంతా బ్లడ్ నిండిపోతుంది. ఓకే. యా, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. యూ కెన్ గూగుల్ ఇట్. ఓకే, ఒక్కసారి కడుపులో అంతా బ్లడ్ నిండిపోయాక దర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ ఎక్సెప్ట్ గో ఫర్ ఎ సర్జరీ. డైరెక్ట్గా సర్జరీకి తీసుకెళ్తాం, లోపల ఉన్న బ్లడ్ అంతా తీస్తాము, బయట నుంచి ఒక 5-6 బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించాలి. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వేర్ మేము వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు సేవ్ ద మదర్ అనమాట. ఓన్లీ ఆ ఫీమేల్ని కాపాడడమే మన నెక్స్ట్ మెయిన్ గోల్. ఓకే. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అది నార్మల్ వాళ్ళకి అర్థం కాదు. సో క్యాజువల్గా అనుకుంటారు ఒక టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా అని. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా అంత స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొచ్చింది. దట్ వీళ్ళ వల్ల మనకి ఇలా ఫీమేల్స్ చనిపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ వల్ల. అలా వేసుకొని ఎక్కడో ఊర్లలో వేసుకుంటారు, వాళ్ళని అట్లీస్ట్ మనం షిఫ్ట్ చేసేంత టైం కూడా దొరకదు. అలా జరిగితే ఒకవేళ హాస్పిటల్కి వెళ్లకుండా, లేకపోతే వాళ్ళు దాన్ని నిజంగా నార్మల్ ఈ టాబ్లెట్స్ వేసుకుంటే ఇలానే బ్లీడ్ అవుతుందేమో, ఇలానే ఉంటుందేమో, ఇలానే ఉంటుంది కదా అన్నట్టు ఇంట్లో ఉండిపోతే, అంటే వాళ్ళు ఇంకా అది చనిపోయే వరకు వెళ్ళిపోతుంది. వి విల్ లూజ్ ద పేషెంట్ అండి. ఖచ్చితంగా. సో ఎంత హెల్ప్ చేయలేము, ఇంకా దానికి మనం ఏం చేయలేము. సో ఒకవేళ గర్భసంచిలోనే ఉండుంటే బేబీ, వీళ్ళు ఈ అన్వాంటెడ్ కిట్ యూజ్ చేసి ఉంటే కనుక, సో ఇప్పుడే మనం అనుకున్నట్టు ఇంతకు ముందు ఈ ఏవైతే మిగిలిపోతే గనక దాన్ని ఆర్పిఓసి అంటాము, మిగిలిపోయినప్పుడు ప్రొడక్ట్స్ మిగిలితే. అండ్ దానికి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళు దాన్ని ట్రీట్ చేయగలుగుతారు, లేదంటే నిజంగా ఏదైనా సర్జరీ అవసరమైతే సర్జరీతో క్లీన్ చేస్తాము. ఎలా తెలుస్తుంది అసలు ఇప్పుడు స్కాన్ తోటే? ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా దాన్ని? కొన్నిసార్లు కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడం కానివ్వండి, ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే కడుపులో నొప్పి రావడం కానీ, ఏమన్నా ఇంకా బ్లాక్ బ్లీడింగ్ లాగా అవుతుంది, కొంచెం ఏదైనా పడుతున్నాయి కింద, ఎస్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సైకిల్ కూడా అబ్నార్మల్గా వస్తుంది వాళ్ళకి. బట్ దీనికంటే బెస్ట్ ఏంటి అంటే, మీరు ఒకసారి ఇలా అన్వాంటెడ్ కిట్టో ఏదైనా వాడారు, అబార్షన్ పిల్స్ వాడారు అనుకోండి, వాడిన తర్వాత ఫాలో అప్లో ఉండండి డాక్టర్ తోటి. సో వాళ్ళు ఒక వారం తర్వాత మళ్ళీ స్కాన్ చేపిస్తారు, స్కాన్ చేసి దే విల్ చెక్. ఓకే, చెక్ చేసినప్పుడు మీకు అది ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేదానికి కాపాడతారు. ఒకసారి ఇన్ఫెక్షన్ అయిందంటే దానివల్ల మళ్ళీ పిల్లలు కాకపోవడం ఉండొచ్చు, లేదనంటే దానిలో ఇప్పుడు కొత్తవన్నీ వస్తున్నాయి. సో అది మీకు అర్థం కాకపోవచ్చు. ఏవి మాల్ఫార్మేషన్ అని ఒకటి ఫామ్ అవుతుంది, దానివల్ల చాలా బ్లీడింగ్ అవుతుంది. పేరు వింటేనే ఇలాంటివి కూడా ఉంటాయా, ఇలాంటివి కూడా వస్తాయా అసలు? అంటే ఇలా కొత్తవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరిలో చూస్తుంటే ఇలా కూడా ముందు అబార్షన్స్ ఉండేవి కాదు కదా. ఇప్పుడు అది ప్రెగ్నెన్సీ అయిందని అంటే 12 మందినైనా కనేవాళ్ళు. అవును, ఇప్పుడు అది కాదు కదండి కాన్సెప్ట్. సో బీయింగ్ కేర్ఫుల్, మనకి ఏం కావాలో అది చేసుకోవడం, చేసుకున్న తర్వాత ఫాలో అప్లో ఉండడం, మెడికల్ థింగ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. అదొకటే ఈజ్ ద మెయిన్ థింగ్. మన దగ్గర అన్నీ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది, ఉన్నప్పుడు దాన్ని వాడుకోండి. మీరేమి అమెరికాలో లేరు కదా, మనకు అవైలబుల్గా లేదు, మేము రాలేకపోయామని చెప్పడానికి. అండ్ దట్ విల్ బి వెరీ సిల్లీ. కొంతమంది చెప్పే రీజన్స్ అయితే చాలా సిల్లీగా ఉంటాయి. ఎందుకు రాలేదండి ఫాలో అప్కి, 1 month అయింది, లేట్ అయింది. దగ్గరకు వచ్చే పేషెంట్స్ ని గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా. అడుగుతాం కదా, ఖచ్చితంగా అడుగుతాం. అన్నప్పుడు దే విల్ గివ్ అసలు రీజన్ కూడా అనిపించదు అది మనకి. అండ్ వీ నో వాళ్ళు రాలేకపోయారు అనే దానికి ఏదో ఒక చిన్న రీజన్ చెప్పారు అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ అంతే ఫర్ ద పేషెంట్స్. ప్లీజ్ మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు దాన్ని వాడుకోండి. సో కమింగ్ టు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ సిజేరియన్, సో దీంట్లో కూడా మళ్ళీ ఈ 2 రకాలు కూడా చాలా వేరియేషన్స్, చాలా డిఫరెన్స్, చాలా అటొక నార్మల్ అయితే ఇలా ఉండాలంటారు, సిజేరియన్ అయితే ఇలా ఉండాలంటారు, ఇది చేయొద్దంటారు, అది చేయొద్దంటారు. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? అంటే నార్మల్ డెలివరీ అయితే, సపోజ్ మనం ఫస్ట్ నార్మల్ డెలివరీ గురించి మాట్లాడదాం. సో ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు? మెయిన్లీ ఫుడ్ వాజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ అని డాక్టర్ చెప్తారు. బట్ ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా పచ్చం చేయాలి అంటే ఇవి తినొద్దు, రెస్ట్రిక్టెడ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్తారు. సో మరి ఈ పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పేవి ఏవైతే ఉంటాయో మన ఇంట్లో వాళ్ళు, అవి ఖచ్చితంగా వాళ్ళు గతంలో వాళ్ళప్పుడు చేసున్నవే కదా, ఎందుకని రెస్ట్రిక్ట్ చేస్తారు డాక్టర్స్? ఓకే, వాళ్ళప్పుడు చేసినప్పుడు ఏంటి అని అంటే, మెడికల్ ఫీల్డ్ ఇంత డెవలప్ కాలేదు, ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చింది. అప్పుడు ఇన్ని స్టడీస్ కూడా లేవు, ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయో చూడడానికి. అప్పట్లో మరి ఒక 50 ఏళ్ళకి సడన్ డెత్ అయ్యేది, లేకపోతే ఒక 40 ఏళ్ళకి ఒక లేడీ అప్పటికే 10 డెలివరీలు అయి ఉంటాయి, ఆవిడ సడన్గా ఇంట్లోనే చనిపోయేది. ఇవన్నీ కూడా చూసుకోవాలి.
మనం జస్ట్ ఇంట్లో ఉండి చూడు మా అమ్మమ్మ ఇలా చెప్పింది, మా నాన్నమ్మ ఇలా చెప్పింది అని అంటే వాళ్ళనే అదే క్వశ్చన్ అడగండి, ఇలా ఎవరైనా ఇళ్ళల్లో చనిపోయే వాళ్ళ అంటే అవును అంటారు. అవును, సో నిజంగానే. మనం యాజ్ సైన్స్ కూడా పెరిగింది, మన యాటిట్యూడ్ టువర్డ్స్ ఫుడ్ మారింది, మన ఐడియాలజీ మారింది. సో దానిలో మనం ఏం చెప్తాము, కండని కట్ చేస్తామమ్మా, లేకపోతే కింద అయినా కండనే కట్ చేస్తాము. అవును. నార్మల్ డెలివరీలో కూడా ఎపిసియోటమీ ఉంటుంది, దానిలో కండని కట్ చేసినప్పుడు కండ ఎలా వెనక్కి వస్తుంది, వెనక్కి రాదు. సో హీల్ అవ్వాలి, మానాలి. మానడానికి మనకి ఏం కావాలి, ప్రోటీన్ కావాలి. సో ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్, ఇక్కడ ఏమీ సైన్స్ ఏం లేదు. కామన్ సెన్స్ ప్రకారం మనం బలమైన ఆహారం తిన్నప్పుడు తల్లి బలంగా ఉంటుంది, ఫీడింగ్ ఇస్తుంది. ఫీడింగ్ అంటే అదే లైఫ్ కాదు, యూనో ఫీమేల్కి కూడా ఇంత ఫ్లక్చుయేషన్ ఉంటుంది పోస్ట్ డెలివరీ. షీ విల్ గో త్రూ సో మచ్. ఓకే, అంత చేంజ్ ఒక కొత్త లైఫ్ని ఇవ్వడమే కాదు, ఆ లైఫ్ని మనం సపోర్ట్ చేస్తున్నాము అండ్ ఆ లైఫ్ని మనం కంటిన్యూ చేపియాలి. సో ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా తనని సపోర్ట్ చేయగలగాలి. సపోర్ట్ చేయడం అంటే తనకి నచ్చినది ఏదో తిననివ్వండి, అన్నిటినీ ఆపకండి, కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వండి. సో దట్ ఆమెకి హీల్ అవుతుంది. హీల్ అయిన తర్వాత ఒక 6 వారాలు తను నార్మలైజ్ అవుతుంది. ఈ టైం మనం ఇవ్వాలి. పథ్యం చేస్తే సన్నగా అవ్వడానికి పథ్యం చేసేవాళ్ళు, సో దట్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ లావ్ అవ్వకుండా ఉండడానికి. అప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఉండేది కాబట్టి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ లేదు కదండి. ఒక ప్రెగ్నెన్సీ చేసుకుంటారు, తర్వాత గ్యాప్ ఇవ్వండి, ఒక 3 years గ్యాప్ ఇచ్చుకుంటారు, ఇంకొక బేబీని అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారు. సో ఇంత సైంటిఫిక్గా మనం గ్రో అయినప్పుడు వెనక్కి వెళ్ళిపోయి నేను అక్కడే ఉంటాను అనుకోవడం మూర్ఖత్వం. కొంచెం గ్రో అవ్వాలి. సిజేరియన్ అవుతుంది. సో మరి వాళ్ళు కూడా సేమా, అంటే జస్ట్ నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, బట్ ఆఫ్టర్ దట్ ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుందా? ఆల్మోస్ట్ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. నార్మల్ డెలివరీలో కింద నుండి డెలివరీ అవుతుంది. సో ఇట్స్ యువర్ జనరల్ బాడీ. మనం జస్ట్ కీగల్స్ ఎక్సర్సైజెస్, కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ పెల్విక్ స్ట్రెంత్ కోసం కొన్ని పనులు మనం చేసుకోవచ్చు. 100% చేసుకోవాలి. అన్ని పనులు మనం చేసుకోగలగాలి. సో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ద మోర్ యూ డిపెండ్, ఎక్కువ మీరు డిపెండ్ అయ్యే కొద్దీ మన బాడీ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. సో మొబిలిటీ ఇవ్వండి. డెలివరీ అయిన ఫస్ట్ డే నుంచి మీరు మూవ్ అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే రక్తంకి కూడా గూడు కట్టే తత్వం ఉంటుంది అనమాట. ఓకే, సో క్లాట్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ ఆ టైం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మదర్ మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇమీడియట్గా పాలు కలర్ మారే వస్తున్నాయి, ఎల్లో కలర్ వస్తున్నాయి, ఆ పాలు ఇవ్వాలా వద్దా, ఆ డౌట్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద బెస్ట్ ఇమ్యునైజేషన్ అనమాట బేబీకి. ఫస్ట్ వ్యాక్సిన్ లాగా ఆ పాలు. ఓకే, ఆ బ్యాడ్ కలర్ లో ఉండే డబ్బాలో పంప్ చేసినప్పుడు కనిపిస్తాయి చాలా క్లియర్ గా కదా, బట్ ఇవేవో కొంచెం తేడాగా ఉన్నాయి, చాలా తక్కువ వస్తుంది, చాలా తక్కువ, ఒక 5 ml వచ్చినా కూడా అది అమృతంతో సమానం ఆ బేబీకి. అండ్ ఆ ఫస్ట్ 3 days లో పాలు కంపల్సరీగా ఇవ్వాలి. అది సెక్షన్ అవ్వనివ్వండి, నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి, పాలు ఆ టైంలో ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక డ్రాప్ వచ్చినా ప్లీజ్ ఇవ్వండి. సో డాక్టర్, కమింగ్ టు లాప్రోస్కోపీ. సో ఈ మధ్యన చాలా ఈజీగా అయిపోతుంది లాప్రోస్కోపీతో సర్జరీస్ అని చెప్తున్నారు. అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి, దాంతో సర్జరీస్ ఎలా చేస్తారు? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 2 క్వశ్చన్స్. ఒకటి, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఒక 18 to 30 ఈ ఏజ్ ఉన్న అమ్మాయిలకు కానివ్వండి, గడ్డలు ఫామ్ అవ్వడం కింద గర్భసంచిలో కానివ్వండి, మీరు అన్న ట్యూబ్లో, ఐ డోంట్ నో, అది క్లియర్గా తెలియదు నాకు, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వటం, కొన్ని గడ్డల్లాగా ఫామ్ అవ్వటం అలా జరుగుతుంది. దానికి లాప్రోస్కోపీ చేయొచ్చా? సో లాప్రోస్కోపీ అంటే ఏం లేదండి, చిన్న హోల్ పెడతాం, బొడ్డు పైన ఒక హోల్ పెట్టి దాని ద్వారా లోపలికి వెళ్తాం త్రూ అ కెమెరా. అది కరెక్ట్గా 5 millimeters ఉంటుంది. ఓకే, ఆ చిన్న హోల్ తోటి లోపలికి వెళ్ళి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుందని చూస్తాం. ఆ ప్రాబ్లమ్ని బట్టి నెక్స్ట్ పోర్ట్స్ వేసుకొని దాని ద్వారా సర్జరీ చేస్తాం. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకవేళ గర్భసంచి తీసామనుకోండి, తీసిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి తీయాలి బయటికి? ఇంత చిన్న చిన్న హోల్సే కదా మేము పెట్టింది, మరి ఎలా తీస్తాం దాని కింద, ఎలా తీయాలి బయటకి? నాకు ఒక డౌట్, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. సో దాన్ని కూడా కింద నుంచే తీస్తాం, ఓకే, వెజైనల్ గానే తీస్తాం. ఎక్కడి నుండి అయితే బేబీ డెలివరీ అవుతుందో అదే దారి, అక్కడ నుండే బయటకు వస్తుంది. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏమంటారంటే, ఓపెన్ చేసి తీస్తే బెటర్ కదా మేడం, కట్ చేసి ఓపెన్ చేసే ప్రొసీజర్ బెటర్ కదా? సేమ్ ప్రాసెస్. మీరు అంటే నార్మల్ టర్మ్స్లో చెప్పాలంటే, డెలివరీ ఎలా అవుతుందో కట్ చేసి ఎలా అయితే బేబీని బయటకు తీస్తామో, ఏ సర్జరీ ఓపెన్ సర్జరీ అంటే కూడా సేమ్ థింగ్ అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అలాంటి
కొన్ని ఓవేరియన్ సిస్ అంటామండి, అవి Hmm. క్యాన్సర్ గెడ్డలు లాంటివి. Hmm. అలాంటివి ఉన్నప్పుడు స్పిల్లేజ్ లేకుండా, అంటే అవి ఒకవేళ పగిలితే మిగిలిన దగ్గర కూడా ఆ కణాలన్నీ వెళ్తాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసమని ఈ సర్జరీస్ని ఓపెన్గా కన్వర్ట్ చేస్తారు. Hmm. ఆ పెద్ద ఆపరేషన్ అని Hmm. మీరు అన్నట్టు అవును, ఆ అవును. పెద్ద ఆపరేషన్ అప్పుడు చేస్తాం. Hmm. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సైంటిఫిక్ బ్యాకప్ తోటైతే లాప్రోస్కోపీయే ఫస్ట్ లైన్ అన్నమాట. ఓకే. ఫస్ట్ మేము ఆలోచించేది ఇస్ ఇట్ లాప్రోస్కోపీ పెయిన్ఫుల్? గురించి. అది చాలా No. పెయిన్‌తో No. కూడుకున్నదా? నో. అంటే ఎందుకంటే గతంతో కంపేర్ చేస్తే లాప్రోస్కోపీ రాకముందు Hmm. సర్జరీస్ కంపేర్ చేస్తే ఇప్పుడు నార్మల్ ఓపెన్ సర్జరీ అయినా కానీ నడుముకి సూదిచ్చి చేస్తారు. లాప్రోస్కోపీలో ఏంటంటే పెద్ద మత్తు అంటాం దాన్ని, వేర్ మనకు ఒక మాస్క్ పెట్టి మనం నిద్రపుచ్చేస్తారు, నిద్రపుచ్చిన తర్వాత సర్జరీ చేస్తాం. ఓకే. సో మనకేం తెలీదు, అసలు ఓకే. ఏమీ అనస్థీషియా తెలీదు. లాంటివి ఏమి ఇవ్వరు ఇంకా. అదే అనెస్థీషియా. ఓకే. ఏదైతే మాస్క్ మాస్క్ పెడతారో పెట్టిన నోట్లో ట్యూబ్ వేస్తారు, అదే Hmm. అనెస్థీషియా. Hmm. సో అది మీకేం తెలీదు. Hmm. ఓకే, యూ విల్ బీ స్లీపింగ్, నిద్రపోతాం అనమాట. Hmm. Hmm. అండ్ వెజినల్ సర్జరీ అని ఇంకొకటి ఉంటుంది. Hmm. అదేంటంటే కింద నుంచి సర్జరీ చేస్తాం. Hmm. ఏదైతే డెలివరీ దారి ఉందో అక్కడి నుంచే సర్జరీ చేస్తాం. దానిలో మీకు ఆ పోర్ట్స్ కూడా ఉండవు. ఆ పైన ఏవైతే లాప్రోస్కోపిక్ హోల్స్ వేస్తామో అది కూడా Hmm. ఉండదు. అంటే ఇది ఏదైతే అన్నారో మీరు ఆపరేషన్‌కి గర్భసంచి తీసే ఆపరేషన్ Yes. ఏవైతే హోల్స్ అలా అది కూడా కూడా ఉండదు ఈ ఉండదు. సర్జరీస్. ఓకే. డైరెక్ట్ కింద నుంచి మాత్రమే డెలివరీ చేసినట్టు చేసేస్తాం. Hmm. ఏదైతే గర్భసంచి ఉందో దాన్ని కింద నుంచి తీసేస్తాం అనమాట. Hmm. అది ఇంకొక ఆల్టర్నేటివ్ సర్జరీ. Hmm. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే వెజినల్ సర్జరీ చేస్తామంటే భయపడతారు. అమ్మ వెజినల్ సర్జరీ కింద నుంచి ఎందుకు చేయడం, మాకు అసలు డెలివరీ కూడా కాలేదు కింద నుంచి. ఆ, వాళ్ళు ఎందు- ఇదే ఈజీ అనుకుంటారు యాక్చువల్లీ. హా. సిజేరియన్ చాలా ఈజీ ప్రాసెస్, చాలా మ్మ్. ఈజీగా అయిపోద్ది, ఎనస్థేషియా ఇస్తారు, మ్మ్. మేము వెళ్ళి పడుకుంటాం, మాకేం తెలియదు, అయిపోయినాక ఏముంది ఒక 1 మంత్ 2 మంత్స్లో హీల్ అయిపోతాయి కుట్లు అని అనుకుంటారు. సో లాప్రోస్కోపీ అయితే బెటర్ కదా అనుకొని వెజినల్ సర్జరీ కొంతమంది వెళ్ళరు. బట్ తెలియాల్సింది ఏంటంటే లాప్రోస్కోపీ చేసినా కింద నుంచే తీస్తాము, సో వెజినల్ సర్జరీ చేసినా కింద నుంచే తీస్తాం. ఓకే. ఓకే, డిపెండింగ్ ఆన్ కేస్. ఎప్పుడైనా ఒక కేస్ని బట్టి మాత్రమే వీ విల్ డిసైడ్ ఇది లాప్రోస్కోపీ అవసరమా దీనికి అన్నప్పుడు లాప్రోస్కోపీకి వెళ్తాం, లేదు ఇది వెజినల్గా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు కింద నుండే చేస్తాం. మీరు చూసిన ఒక డిఫికల్ట్ కేస్ ఏమైనా ఉందా ఈ లాప్రోస్కోపీ సర్జరీ చేయడం? సో లేకపోతే జనరల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని ఒక డిసీజ్ ఉంది. ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటి అంటే అంటే ఏంటి? గర్భసంచి లోపల ఏదైతే పొర ఉంటుందో ఆ పొర వేరే వేరే దగ్గరలోకి వెళ్ళి కూర్చొని, అది త్రూ జెనెటిక్ కావచ్చు లేకపోతే త్రూ సర్జరీ కావచ్చు, ఏదన్నా విధంగా వెళ్ళి వేరే ప్లేసెస్లో కూర్చుని ప్రతి నెల మనకి ఎప్పుడైతే మెన్సెస్ వస్తుందో, ఎలా అయితే గర్భసంచిలో నుంచి బ్లీడింగ్ అయ్యి అది నార్మల్ డెలివరీ ద్వారం ద్వారా బయటకు వస్తుంది, సేమ్ థింగ్ అన్ని దగ్గరలో జరుగుతుంటుంది అనమాట. అది ఎక్కడెక్కడ కూర్చుందో అన్ని దగ్గరలో బ్లీడింగ్ స్టార్ట్ చేసి చిన్న చిన్న సిస్ట్లు ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్నే ఎండోమెట్రియోమాస్ అంటాం. సో ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అనేటివి సిమ్టమ్స్ ఉంటాయా దానికి? పెయిన్ ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఓకే. అండ్ ఆ సివియర్ పెయిన్ వాళ్ళు ఎంత తట్టుకోలేనంత ఉంటుంది. అది చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్యలో. ఓకే. లైక్ జస్ట్ మెన్సెస్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 19 years 18 years పిల్లల్లో కూడా చూస్తున్నాం. అండ్ కొంతమందికి అంటే ఇప్పుడు అయితే అలాంటి symptoms వాళ్ళు ఉండవు. వస్తే వాళ్ళకి కూడా సర్జరీ చేయాలా? చేయాలి. ఒక సైజ్ తర్వాత సిస్ట్ ఉంది అని అంటే మాత్రం సర్జరీ అవసరం. ఓకే. కొంచెం సిస్ట్ అప్ టు సైజ్ ఉంటే గనుక కొంచెం అంటే నార్మల్గా ఒక 4 centimeters వరకు దాన్ని ఏం చేయమండి. 4 centimeters కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అని అంటే దాన్ని ఫాలో అప్ చేస్తాం. అదే చిన్నపిల్లల్లో ఉందంటే 7 centimeterల వరకు కూడా దాన్ని ఏం చెయ్యం. అంటే నార్మల్ సిస్ట్లు అయితే, అంటే తగ్గుతుంది దానికి అది, లేకపోతే నార్మల్ సిస్ట్ అయితే తగ్గచ్చు, కానీ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అనేటివి తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అండ్ ఎండోమెట్రియోసిస్లో ఏంది అని అంటే సర్జరీ చేసినప్పుడు అది కంప్లీట్ సర్జరీ అయి ఉండాలి. అండ్ ఎండోమెట్రియోసిస్ అనేది క్యాన్సర్ కంటే ఘోరమైన ఒక డిసీజ్, పెరుగుతూ పోతుంది అనమాట, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది అది. అండ్ ఎందుకు వచ్చింది అని అనే దానికి జెనెటిక్ కాంపోనెంట్ కొద్దిగా చెప్తాము, జెనెటిక్ వల్ల ఉండుండొచ్చు అని, కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ కూడా. ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే పొల్యూటెంట్స్ కానివ్వండి, ప్రిజర్వేటివ్స్ అనొచ్చు, ఏది అని ఎగ్జాక్ట్గా చెప్పడానికి అయితే లేదు. మైక్రోప్లాస్టిక్స్ అని ఒక థియరీ ఉంది. సో దర్ సో మెనీ అదర్ థింగ్స్, కానీ ఎగ్జాక్ట్గా లేదు. బట్ ఎండోమెట్రియోస్ వచ్చిన పేషెంట్లో మాత్రం ఈ సర్జరీ చాలా డిఫికల్ట్ ఉంటుంది, చాలా చాలా డిఫికల్ట్. సో ఎండోమెట్రియోసిస్తోని డీల్ చేసే పేషెంట్ కూడా ఐ థింక్ వాళ్ళ సఫరింగ్కి అసలు హద్దు ఉండదు, దర్ ఇస్ నో లిమిట్. చాలా సఫర్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రిపీట్ సర్జరీస్ కూడా అవుతుంటాయి ఎండోమెట్రియోసిస్ కేసెస్లో. చూడొచ్చు 2-3 సర్జరీస్ కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీస్ ఏవైతే చేస్తూ ఉన్నారో మీరు,
సో అది పెయిన్ఫుల్ ఉండదు అని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఆ సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఆ పెద్ద ఆపరేషనే కానివ్వండి, లేకపోతే ఈ గడ్డల్లా ఫామ్ అయ్యి, సిస్ట్లా ఫామ్ అయ్యి, ఈ రక్తంతో కానీ లేకపోతే నార్మల్ ఫ్యాబ్రాయిడ్స్లో ఫామ్ అయిన వాటికి కూడా సేమ్ ప్రాసెస్ లైక్ ఫైబ్రాయిడ్స్ కి మళ్ళీ ఇంకో సెపరేట్ సర్జరీ ఉంటుంది. ఫైబ్రాయిడ్ అంటే గడ్డ. గడ్డ. ఆ గడ్డను తీయడానికి మనం మయోమెక్టమీ అని చేస్తామండి. ఓన్లీ గడ్డను మాత్రమే తీస్తాం. ఓకే. దాన్ని ఇప్పుడు ఒకవేళ ఆమెకి నెక్స్ట్ డెలివరీ కావాలి, ప్రెగ్నెన్సీ అవ్వాలనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా వస్తుందా వస్తుందండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా రావచ్చు. అంటే పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నార్మల్గా ఒక ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే అది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓ అంటే బేబీతో పాటు అది కూడా పెరుగుతుంది. ఓ మై గాడ్. Yeah. ఓకే. సో ఒకవేళ ఓన్లీ మనం ఫైబ్రాయిడ్ మాత్రమే అంటే దానివల్ల తీయాలనుకుంటే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఏమి ఉండదా? అంటే ఎర్లీగా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ అది కానీ నెడుతుంటే కొంతమందికి అది సెపరేట్గా ఉంటుంది, దానివల్ల ఏమి ఇష్యూ ఉండదు. అట్లాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి కంటిన్యూ అవుతుంది జనరల్గా. అది ఎప్పుడు ప్రాబ్లంగా చూడలేదు. సో వెరీ రేర్ అది ప్రాబ్లం క్రియేట్ చేయడం ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా. కానీ ఫైబ్రాయిడ్ మాత్రమే ఉండి ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేయాలి మేము ప్రెగ్నెన్సీకి అనుకుంటే దాన్ని రిమూవ్ చేస్తాం కొన్ని సిచ్యువేషన్స్లో. ఓకే. అది డిపెండ్స్ ఆన్ దట్ పేషెంట్ వాళ్ళ సిచువేషన్. అబ్సల్యూట్లీ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద పేషెంట్ అండి. ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. ఓకే. ఎవ్రీబడీ ఈస్ డిఫరెంట్. మా అత్తకి ఇలా అయింది, నాకు ఇలా అవుతుంది, మా అక్కకి ఇలా అయింది, ఇలా అవుతుంది. అసలు అలాంటివి పెట్టుకోకండి మైండ్లో. మీరు వేరు, మీ పక్కన ఉన్న వాళ్ళు వేరు, మీ బ్లడ్ రిలేటివ్ కావచ్చు. అండ్ ఒకటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో డిఫరెంట్ అని చెప్తారు. 100%. ఎవ్రీ డెలివరీ ఈస్ డిఫరెంట్, ఫీల్స్ డిఫరెంట్. ఏదైతే ఈ సర్జరీస్ ఉంటాయో ఇవి మీరు అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నార్మల్గానే ఒక 2-3 డేస్కి నార్మల్ అవుతుందా, లేకపోతే ఇది హీల్ అవ్వడానికి కూడా కొంచెం time లేదండి, పడుతుందా? నార్మల్ అయిపోతుంది. మనం ఇంతకు ముందు ఓపెన్ సర్జరీస్లో ఒక 2 months రెస్ట్ అలా చెప్పేవాళ్ళము. ఇప్పుడు అలాంటి రెస్ట్ కాన్సెప్ట్ ఏం లేదు. Day 1లోనే వాళ్ళని యూరిన్ బ్యాగ్ కూడా తీసేస్తాము, వాక్ చేయమని చెప్తాము. అవన్నీ వాళ్ళు చేసుకున్నాకనే ఇంటికి పంపిస్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ వాళ్ళు చేసుకోవాలి. బరువులు ఎత్తడం మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాము ఒక 1 month. దాని తర్వాత నుంచి దే కెన్ డూ. వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ కంటిన్యూ చేసుకోమని చెప్తాం. పీరియడ్స్ ఒక 45 నుంచి 55 ఏజ్ ఉన్న వాళ్ళకి, ఉమెన్స్కి పీరియడ్స్ కొంతమందికి ఇలాంటి సిస్ట్ ఫామ్ అవ్వడమో లేకపోతే ఇంకొన్ని ఇబ్బందుల వల్ల ఆపరేషన్ చేయించుకుంటారు. ఈ మధ్యన అందరూ కొంచెం ఈజీగా ఉంటుందని ల్యాప్రోస్కోపీకి వెళ్తున్నారు, చాలామంది చూస్తూ ఉన్నాము. డాక్టర్స్ కూడా అదే ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరైతే నార్మల్ చాలా న్యాచురల్గా పీరియడ్స్ స్టాప్ అయిపోతాయో సో వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఒకవేళ అట్లా స్టాప్ ఉండొచ్చు. అయితే? ఇప్పుడు స్టాప్ అవ్వడం అని అంటే కంప్లీట్గా 12 నెలలు ఆగిపోవాలన్నమాట పీరియడ్స్. ఓకే. అప్పుడే దాన్ని మనం మెనోపాజ్ అని చెప్పొచ్చు. బట్ మెనోపాజ్, పెరి మెనోపాజ్ ఈ టైం ఎలా ఉంటుంది, 45 నుంచి 55 వరకు ఈ టైం ఉంటుంది. అండ్ ఈ టైంలో వాళ్ళకి ఫిజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నిద్ర పట్టకపోవడం కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, మూడ్ చేంజెస్, ఆకలి సరిగా అవ్వదు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్. ఓకే. అది నార్మల్గా ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కలిసిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇంత సివియర్గా ఉంటుంది దట్ హాస్పిటల్కి డిఫరెన్స్ వెళ్ళాలి. తెలుస్తుంది వాళ్ళని చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది కదా, yes, ఎక్కువ yes. కోపం రావడం ఇవన్నీ ఉంటాయా? అవును, ఓకే. వాళ్ళతో బతికే వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా ఒక 1 year లేకపోతే 1.5 year 2 years ఆగిపోయాయి. కొంతమంది ఏం చేస్తారంటే చాలా వరకు ఆ పీరియడ్స్ ఆగిపోయాయి కదా ఇంకా నాకు రావు, దట్స్ ఇట్ అయిపోయింది ఇంకా అని వాళ్ళకి రెగ్యులర్. అడ్వైజ్ ఏంటంటే ఒక జనరల్ చెకప్కి అయితే వెళ్ళండి. మీకు మెనోపాజ్ వచ్చింది అన్నప్పుడు ఒక జనరల్ చెకప్కి వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఎస్, అట్లీస్ట్ ఒక్కసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఎందుకంటే పాప్స్మియర్ అనేది నార్మల్ టెస్ట్ అండి. ఒక సెక్షువల్లీ యాక్టివ్ అది ఏం టెస్ట్ అండి? పాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. Okay. ఇది సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. ఓకే. ఓకే. అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది చెప్పి రాదు, చెప్పకుండా వచ్చేస్తుంది. దానికి సిమ్టమ్స్ ఏముంటాయని అడుగుతారు, సిమ్టమ్సే ఉండవు, అందుకని చెక్ చేసుకోమని చెప్తాం. ఓకే. సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నాము అని అంటే అది 23 ఏళ్ళు కానీ 18 ఏళ్ళు కానీ ఎప్పుడైనా ప్రతి 3 yearsకి ఒకసారి ఆ టెస్ట్ చేయించుకోవాలి. అది వాళ్ళే చేయించుకోవాలా, ఎవ్రీ ఉమెన్ చేయించుకోవచ్చు? ఎవ్రీ ఉమెన్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు 23 ఏళ్ళు, ఐ మీన్ వై am I టాకింగ్ 23 అంటే ఓకే. సెక్షువల్లీ యాక్టివ్గా ఉండేది ఆల్మోస్ట్ మన దగ్గర 20 years రీజనబుల్ ఏజ్ మన దగ్గర. సో 20 నుంచి మీరు ఒక 3 years అట్లా అయిన తర్వాత ఒకసారి వెళ్ళి పాప్స్మియర్ చెక్ చేయించుకోండి. దెన్ ఎవ్రీ 3 yearly చెక్ చేయించుకోవాలి. యూఎస్లో అంతా మనకి ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది నీ పాప్స్మియర్ టైం అయింది అని. మన దగ్గర అలాంటి ఆప్షన్ లేదు, అందుకని మేమే రిక్వెస్ట్ చేస్తాం ప్లీజ్ వచ్చి చూయించుకోండి అని. వచ్చిన తర్వాత అడిగితే కూడా దే డోంట్ గెట్ ఇట్ డన్. దే సే డాక్టర్ కావాలని ఇంకొక ఎక్స్ట్రా టెస్ట్ రాశారు, ఇంత కాస్ట్లీగా ఉంది. చాలా మంది అదే అనుకుంటారు, ఒక ఎక్స్ట్రా టెస్ట్ రాస్తే అమ్మో ఇప్పుడు ఏంటి వీడిని టెస్టులు రాసిస్తున్నారు, ఇది అసలు ఇప్పుడు అవసరం లేదు కదా మనకి, ప్రెగ్నెన్సీకి దీనికి సంబంధం ఏంటి అని కూడా అనుకుంటారు. హోటల్కి వెళ్ళి ఒక 10,000 రూపీస్ ఖర్చు పెట్టడానికి దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. ఒక్క 1 dayకి
ఒక పూటకి యాక్చువల్లీ. కానీ అదే మీ హెల్త్ గురించి వచ్చేటప్పటికి మీరు ఒక 3 ఏళ్ళకి ఒక టెస్ట్ చేయించుకుంటారు. అదొక 1000 రూపాయలు 2000 ఉంది. దానికి ఎందుకండి వెనకాడుతున్నారు? మీరు హెల్తీగా ఉన్నారని తెలిస్తే దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఓన్ థింగ్. మీ ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారా, సాడ్గా ఫీల్ అవుతారా పక్కన పెట్టండి. మీరు అట్లీస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు హెల్తీగా ఉన్నారని. సో 3 ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోండి. అండ్ దెర్ ఇస్ అ వ్యాక్సిన్ ఆల్సో. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి మనకు ఒక వ్యాక్సిన్ ఉంది. అండ్ ఆ వ్యాక్సిన్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం తీసుకుంటారు మీరు. చిన్న పిల్లలకి 9 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ అయితే కనుక 2 డోసెస్ ఉంటాయి. 15 ఇయర్స్ నుంచి అయితే కనుక 3 డోసెస్ ఉంటాయి. సో ఆ 3 డోసెస్ వేయించుకున్నారు అని అంటే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అట్లీస్ట్ 99% ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ లైఫ్లో మనకి ఎప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ వచ్చింది. దాని గురించి అపోహలు పెట్టుకోవడం కంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే వెళ్ళి వేయించుకోవడం. అవునవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇప్పుడు ఈ టెస్ట్ చేయించుకుంటారు. సపోజ్ మనం ఇప్పటి వరకు 45 నుంచి 55 ఏజ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి మెనోపాజ్ స్టాప్ అయినప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటుంటారు. అంటే వాళ్ళు ఇంకా ఈ లాప్రోస్కోపీ, ఈ సర్జరీ లైక్ ఆ గర్భసంచిని తీయడం అవి ఏం చేయని అవసరం లేదా? అవసరం లేదండి. ప్రాబ్లం లేనప్పుడు ఎవరికి కూడా సర్జరీ మేము రికమెండ్ చెయ్యం. ఓకే. సో న్యాచురల్గా మెనోపాజ్ వచ్చేసింది, ముట్లు ఆగిపోయాయి, ఆ తర్వాత మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు హ్యాపీగా మీరు ఒక అల్ట్రాసౌండ్, బేసిక్ ఏంటంటే అల్ట్రాసౌండ్ చేయించడం. అది మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రాస్తారు. అల్ట్రాసౌండ్ చేయించుకోండి. మీకు ఏ ఇష్యూ లేదనంటే జస్ట్ మీ లైఫ్తో మీరు కంటిన్యూ అయిపోవచ్చు హ్యాపీగా. సూపర్. దట్స్ ఆల్. సిస్ట్లు ఏమన్నా ఉన్నాయంటే మాత్రం దాన్ని ఫాలో అప్ చేస్తాం. ఓకే, అలా ఫాలో అప్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. మిగిలిన బ్లడ్ టెస్ట్ల ద్వారా అది క్యాన్సర్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. దాంతో కూడా ఐడియా రావట్లేదు అన్నప్పుడు పెద్ద టెస్ట్కి వెళ్తాం. ఇంకా ఎంఆర్ఐ లాంటి పరీక్షలకి వెళ్తాం. ఎంఆర్ఐ లాంటి వాటిలో ఏదైనా ఉంటే కూడా బయటపడుతుంది. నిజంగా అలాంటిది ఏదైనా ఇష్యూ ఉందంటే మాత్రం సర్జరీ అడ్వైస్ చేస్తారు మీ డాక్టర్ అండ్ చేయించుకోవాల్సిందే. సో మనం 13 నుంచి ఒక 55 ఏజ్ వరకు ఏమీ బేసిక్ అందరూ ఫేస్ చేస్తున్నారో అవన్నింటి గురించి మాట్లాడాము. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే చాలా వరకు అందరూ వాళ్ళకి తెలీదు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఒకవేళ చేస్తే ఏమైనా అవుతుందా, వీటికి ఏం చేయాలి, అంటే ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు, వాటన్నింటి గురించి విల్ డిస్కస్. సో కమింగ్ టు ప్రైవేట్ పార్ట్స్, అసలు ప్రైవేట్ పార్ట్స్ ఎలా క్లీన్ చేసుకుంటారు అండ్ మోర్ ఓవర్ ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎంత క్లీన్గా ఉండాలి, ఎంత వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పీరియడ్స్ వచ్చినప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ బేసిక్ థింగ్స్ ఏంటి అంటే మనం రోజులో ఒకసారైనా వాష్ చేసుకోవాలండి. స్నానం చేసినప్పుడు క్లీన్గా వాష్ చేసుకోవచ్చు. జనరల్గా మీరు బాడీకి ఏ సబ్ అయితే వాడుతున్నారో ఆ సబ్బే వాడుకోవచ్చు. అలా అని హార్ష్ సోప్స్ వాడకండి. ఇప్పుడు స్క్రబ్బింగ్ అట్లాంటివి చేయకండి. బికాస్ కింద సెన్సిటివ్ ఏరియా, ఆ ఏరియాని మనం స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఎక్కువ వాష్ చేసే కొద్దీ అంత ఎక్కువ ఇరిటేషన్ బాడీ క్రియేట్ చేస్తుంది. సో ఇచ్చింగ్ అవన్నీ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మీరు ఎక్కువ ప్రోడక్ట్ వాడుతున్నారని అంటే ఆ ప్రోడక్ట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ తోటి ఇచ్చింగ్ వస్తుంది తప్పితే అదే మెయిన్ రీజన్ కాదు. అండ్ వాషెస్ అవి ఎక్కువ వాడకండి, ఓవర్ యూస్ చేయకండి. వారంలో ఒకసారి చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వారంలో ఒకసారి అట్లా వాడుకోవడం ఇస్ ఓకే. మీరు అంత యూనో ఇఫ్ యూర్ అబ్సెస్డ్ నాకు నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలంటే ఇప్పుడు వారానికి ఒకసారి చేసుకోండి, కానీ రెగ్యులర్గా అదే వాడడం కరెక్ట్ కాదు. అండ్ మార్కెట్ ఇస్ మార్కెటింగ్ కదండి. సో ఇట్స్ ఆల్వేస్ దేర్. మనం దాన్ని దూరంలో వెళ్ళిపోవద్దు. మనకు కూడా కొంచెం తెలిసి ఉండాలి దీని గురించి. అండ్ ఎప్పుడైనా వాష్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ వాష్ చేయాలి. అది మనం తెలియకుండా వెనకాల ఏదైనా వాష్ చేసుకున్నప్పుడు సడన్గా చేయి ముందు పెట్టినప్పుడు కూడా కొన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ కామన్ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు అందరికీ ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు మనకి డిశ్చార్జ్ కానివ్వండి, లేకపోతే స్మెల్ కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని విధాలుగా. సో అసలు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఇట్లా వచ్చిన వెంటనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారంటే సేమ్ ఇలానే ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకుని యూజ్ చేయడం, క్లీన్ అయిపోతుంది, హైజీన్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. సో ఫస్ట్ ఏదైనా కొంచెం డిఫరెన్స్ కనిపించింది అని అంటే కనుక వెజినల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనిపిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఎస్. సో మంచి క్వశ్చన్. యాక్చువల్గా వెజనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా వెజనల్ డిశ్చార్జ్ వస్తుందంటే ఇది నార్మల్. ఓన్లీ మనకి వాసన వస్తుంది, లేదా ఇచ్చింగ్ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది ఇది డిశ్చార్జ్, లేదంటే దీనివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మాత్రమే డాక్టర్ని విజిట్ చేయాలి. అంతకంటే ముందు విజిట్ చేయాల్సిన అవసరమే లేదు. మేబీ ఒక చిన్న చేంజ్ ఆ ఇచ్చింగ్ అట్లా కొన్నిటికి ఏమవుతుందంటే మనం అండర్వేర్ వాష్ చేసి సోప్ మార్చినా కూడా దానివల్ల కూడా ఆ ఇచ్చింగ్ అనేది రావచ్చు. జస్ట్ అలర్జీ. ఓకే, సో అది ఫస్ట్ నోట్ చేసుకోండి. ఏదైనా కొత్తగా చేంజ్ చేశారు, లేదు కొంతమంది షేవ్ చేసిన వెంటనే ఇచ్చింగ్ ఉంటుంది,
సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మనకు వస్తుందంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి. అండ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల వైట్ డిశ్చార్జ్ తగ్గదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. శానిటరీ నాప్కిన్స్ అవన్నిటిని మనము ఎవ్రీ 8 అవర్లీ తీయడము, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ మెన్స్ట్రల్ హైజీన్. ఓకే, ఏం అంటట్లేదు కదా అని చెప్పి శానిటరీ ప్యాడ్ని 2 రోజులు వాడకూడదు. ఒక ప్యాడ్ వాడుతున్నామంటే దానిలో కూడా కెమికల్ ఉంటుంది కదా, సో అది కూడా సీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 8 గంటల వరకు సేఫ్ ఉంటుంది, దాని తర్వాత దాన్ని తీసేసి కొత్త ప్యాడ్ పెట్టుకోవాలి. పాంటీ లైనర్ వాడే వాళ్ళకు కూడా ఇదే అడ్వైస్. సో జస్ట్ చేంజ్ ఇట్ ఎవ్రీ 8 అవర్లీ. అండ్ మనము ఈ వైట్ డిశ్చార్జ్ గురించి వచ్చేటప్పటికి ఇచ్చింగ్ వస్తుంది అని అంటే యూజువల్గా అది క్యాండిడ్ ఇన్ఫెక్షనే అయి ఉంటుంది. సో క్యాండిడ్ ఇన్ఫెక్షన్ మీకు బేసిక్ మెడికేషనే ఉంటుందండి. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది చూసి ఇది క్యాండిడా కాదా అని చెప్పి వాళ్ళు మీకు డ్రగ్ ఇస్తారు అండ్ ఇట్ విల్ బీ ఫైన్. సో దాని గురించి మీరు కౌంటర్ మీదకి వెళ్ళి అడిగి ఇంకేదో ఇన్ఫెక్షన్ని ఇది అనుకొని వేసుకొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకండి. అందరూ ఏం చేస్తారంటే ఏముంటుంది ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా అని చెప్పి అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని వేసేసుకుంటూ ఉంటారు. అది పనిచేస్తుందా లేకపోతే అది ఎఫెక్ట్ అవుతుందా అనేది ఆలోచించారు చాలా మంది. యాక్చువల్లీ ఎంత డోస్ వేసుకోవాలో కూడా తెలియదు చాలా మందికి. అవును, అండ్ సింగిల్ టాబ్లెట్ వేసుకునేవి కూడా ఉంటాయి అనమాట. ఒకటే డోస్, ఒక్కసారి ఒక్క టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనే వాటిని కూడా వారము 10 రోజులు వాడే వాళ్ళని కూడా చూసాను. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, షాప్ అబ్బాయికి కూడా తెలిసి ఉండదు, తను ఇస్తాడు, వీళ్ళు దాన్ని కంటిన్యూస్గా వాడుతూనే పోతారు. సో అట్లీస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు వెళ్ళి చూయించుకుంటే మీకు అట్లీస్ట్ రైట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది రైట్ టైంలో. అండ్ వన్ మోర్ థింగ్, యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఓ మై గాడ్, అసలు ఎక్కడ చూసినా చాలా ఎక్కువ మందిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల హాస్పిటల్కి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్టు ఇప్పుడు ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ వాష్రూమ్స్ అందరూ యూజ్ చేస్తారు. గంటకి అయితే వాష్ చేయరు కదా, ఒక రోజు మార్నింగ్ వాష్ చేస్తారు, ఐదర్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వాష్ చేస్తారు. బట్ ఎవ్రీబడి యూజ్ దట్ సేమ్ వాష్రూమ్ అగైన్ అండ్ అగైన్. ఒకటే వాష్రూమ్ అందరూ యూజ్ చేయడమో లేకపోతే 3-4 ఉంటే యూజ్ చేయడమో జరుగుతుంది. ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే అది ఖచ్చితంగా వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది అని అంటే అది త్రూ టచ్, అంటే మన చేతి ద్వారానో లేకపోతే బయట నుండి ఎంట్రీ పాయింట్ ఏదైనా తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ఎంట్రీ జరుగుతుంది. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అలా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. బయట బ్యాక్టీరియా నిలబడుకొని వీళ్ళు ఎప్పుడు వస్తారో వెయిట్ చేసి దూకుదామని అయితే అనుకోదు. సో ఎవరికన్నా వేరే వాళ్ళకి చాలా మంది అంటుంటారు, నేను ఈ వాష్రూమ్ యూజ్ చేసి పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేశాను, నాకు అందుకనే ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హ్యాండ్ హైజీన్. చేతులు క్లీన్ గా పెట్టుకోండి. మీరు డోర్ ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి. ఆ ఉన్న పాటీ సీట్ మీద మీకు హ్యాండ్ ఫ్లష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకోండి. టేక్ అ టిష్యూ, వైప్ ఇట్ డౌన్, సిట్ ప్రాపర్ గా కూర్చొని యూ కెన్ యూరినేట్ అండ్ దెన్ లేచి మీరు వాష్ చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత అగైన్ వాష్ యువర్ హ్యాండ్స్ సో దట్ మన కంటామినేషన్ వేరే వాళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. వాష్ యువర్ హ్యాండ్స్, దెన్ ఓపెన్ ద డోర్ అండ్ గో అవుట్. ఓకే, అదంతా మన చేతుల్లో ఉంది. ఎగ్జాక్ట్లీ, బికాస్ చెయ్యి ఒకటి టచ్ చేస్తుంది మన బాడీని, ఇంకేం టచ్ చెయ్యదు కదా. ఈవెన్ పాటీ సీట్ మీద కూర్చున్నా ఇట్స్ నాట్ ద ప్రైవేట్ పార్ట్ దట్ ఇస్ టచింగ్. సో దాట్ వే దే హ్యావ్ టు అండర్స్టాండ్. క్లీనింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, డన్. డెఫినెట్లీ ఇది చాలా మంది తెలుసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ నేను వాష్రూమ్స్ యూజ్ చేయడం వల్ల పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినందుకే నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకుంటారు. సో ఓకే, ఇది కాకుండా ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటుందా? ఎస్, జనరల్గా ఏంటి అని అంటే అండి, మన మోషన్ ఏరియాలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. సో దే ఆర్ ద ఫస్ట్ థింగ్స్ అనమాట యూరిన్ని ఎఫెక్ట్ చేయడానికి. ఓకే, మోస్ట్ కామన్ గా వచ్చే బ్యాక్టీరియా మోషన్ బ్యాక్టీరియా. అండ్ సరిగా క్లీన్ చేసుకోకపోతే వెనకాల అది మనం మూమెంట్ లో రోజు వారి తిరుగుతుంటాం, నడుస్తూ ఉంటాం కాబట్టి అది ట్రావెల్ చేయడం చాలా ఈజీ, చాలా చిన్న స్పేస్ ఉంటుంది అక్కడ. సో అది మూవ్ అయ్యి ముందుకు వచ్చి ఎఫెక్ట్ చేస్తుంది, అంత సింపుల్. అండ్ ఇమ్యూనిటీ, మీకు ఒకవేళ చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉందనుకోండి, లేదు షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం. ఓకే, అండ్ అన్కంట్రోలబుల్ గా దాన్ని మనం ఎంత మెడికేషన్ ఇచ్చినా కూడా తగ్గదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టు యూరిన్, కొంతమంది యూరిన్ వస్తుంది కదా, ఇప్పుడు ఒక బస్లో ఉన్నామనో లేకపోతే ఒక మెట్రో ఏదో ఒక ట్రావెల్ చేస్తున్నానో లేకపోతే ఏదైనా ఒక మీటింగ్లో ఉండో, కొంతమంది యూరిన్ అసలు ఆపుకోలేరు, దే డోంట్ కంట్రోల్ ఇట్. సో మనం మ్యాక్స్ ఒక 15 to half an hour ఆపుకోగలం, దాన్ని కంట్రోల్ చేసుకోగలం. చేసుకోకూడదు అని చెప్తారు, దట్ ఈస్ ట్రూ. బట్ కొన్ని టైమ్స్లో మనకి అవ్వలేని టైమ్స్లో అవ్వదు, సో కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది అట్లా చేసుకోలేని వాళ్ళు ఉంటారు, అసలు ఎందుకు అలా అవుతుంది కంట్రోల్ చేసుకోవాలి? అర్జెన్సీ అంటామండి. సో నార్మల్గా ఏంటి అని అంటే మనం ఎక్కువసేపు ఆపుకోవద్దు యూరిన్ని. అట్లీస్ట్ మీకు కుదిరితే ఎవ్రీ 4th అవర్లీ అన్నా కానీ ఎంటీ చేయాలి.
లేదనంటే ఇప్పుడు అలాంటి సిమ్టమ్ ఉన్న వాళ్ళకి, అర్జెన్సీ అనే సిమ్టమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలవాలి. బికాస్ ఇది ట్రీట్ చేయొచ్చు ఈ అర్జెన్సీని. ఓకే. అండ్ ఒకవేళ అది నరాల బలహీనత వలన అసలు వేరే ఏ రీజన్ ఉంది అనేది మీ డాక్టర్ కనుక్కుంటారు. సో మేము యాజ్ యూరోగైనకాలజిస్ట్ కూడా నేను చేసేది అదే పని. అర్జెన్సీ అనేది ఒక ప్రాబ్లం అని పేషెంట్కి అర్థం కావాలి. అర్థం చేయించడమే చాలా డిఫికల్ట్ మన కమ్యూనిటీలో. అర్థం చేయించిన తర్వాత అసలు అది ప్రాబ్లమే కాదనుకుంటారు. సరే మనం చెప్పినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీ అవుతారు. అయిన తర్వాత 1 డేలో డిఫరెన్స్ కావాలంటారు. 1 డేలో డిఫరెన్స్ రాదండి. 1 మంత్ మనం ట్రీట్మెంట్ ఇస్తే అర్జెన్సీ అనే కంప్లైంట్ మెడికేషన్ ఉంటుంది. మెడికేషనే ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్ వేలో చేయాలి అంతే. సో దానికి మీ అంతటి మీరు కాకుండా ఒక డాక్టర్ హెల్ప్ తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మీకు. మీ క్వాలిటీ, మీరు సడన్గా ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర కూర్చొని పూజ చేసుకుంటున్నారు, ఇంకేదో వర్క్లో ఉన్నారు, సడన్గా అర్జెంట్గా వచ్చేసినప్పుడు కొద్దిగా లీక్ అయిపోతుంది. అవును, బట్టలో లీక్ అయిపోయి ఆ స్మెల్ మీకు డే అంతా ఉంటుంది. సో అది తగ్గించుకుంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, బెడ్ తడుపుతూ ఉంటారు చాలామంది. అది చాలామంది పెద్దవాళ్ళలో కూడా ఉంటుందంట. నిజంగానే అంటే మెయిన్లీ ఉమెన్స్ కానివ్వండి, వాట్ ఎవర్, ఈ విషయంలో మెన్స్ కూడా కానివ్వండి, యూరిన్ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పటికీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు యూరిన్ చేసేస్తారంట నిద్రలో. అంటే అది ఒక్కసారి అంటే యాక్సిడెంటలీ అని అనుకోవచ్చు, బట్ అది ఫ్రీక్వెంట్గా మంత్లీ వన్స్ లేకపోతే ఒక 2-3 టైమ్స్ అట్లా తెలియకుండా అవుతుంటే ఇస్ ఇట్ రియల్లీ సీరియస్ ఇష్యూనా అది? ఎస్ అండి, ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. దాని గురించి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కలవాలి. అండ్ ఒక డీటెయిల్డ్ హిస్టరీ అవసరం, దానికి ఎగ్జామినేషన్ కూడా అవసరము. అండ్ బెడ్ వెట్టింగ్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లయితే మనం నేర్పిస్తామో, ఇలా చేయకూడదమ్మా, నైట్ టైం లేపుతాము, యూరిన్ పోయిస్తాము, పడుకోబెడతాము. సో అది పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చేటప్పటికి అలవాటు అయిపోతుంది. సేమ్ థింగ్ పెద్దవాళ్ళల్లో కూడా. అండ్ వాళ్ళని కూడా మనం స్లోగా, బికాస్ వాళ్ళు నథింగ్ బట్ కిడ్స్. సో వాళ్ళకు ఒకసారి చిన్నగా స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించండి. స్టార్ట్ అయినప్పుడే చూపిస్తే ఏంటి అని అంటే మనం ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. మనం అది ఒక పాయింట్ వెయిట్ చేద్దాంలే, ఏం కాదు, పెద్దవాళ్ళు కదా అని బెడ్ వెయిటింగ్ ఉండదండి. వయసుతో కూడుకుంది ఏం కాదు అది. ఏదో రీజన్ ఉంటుంది వెనకాల. సో మీరు ఎంత లేట్ చేసే కొద్ది ట్రీట్మెంట్ కూడా అంత డిఫికల్ట్ అవుతుంది. సో ఫస్ట్లోనే ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కేగల్ ఎక్సర్సైజ్ అని చెప్పారు నాకు, అసలు యాక్చువల్లీ నాకు తెలీదు. వాట్ ఈస్ దట్ ఎక్సర్సైజ్? నార్మల్ కీగల్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనమాట. పెల్విక్ ఫ్లోర్ అంటే మన బాడీని మన కింద భాగానికి మధ్యలో ఉండేదాన్నంతా పెల్విస్ అంటాం. ఓకే, నడుం భాగం అంతా పెల్విస్ అంటారు. పెల్విక్ బోన్ పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, ఇవన్నీ పెల్విస్ అన్నమాట. ఓకే, ఎస్, చాలా మంది అంటూ ఉంటారు, సినిమాలో కూడా మనం చూసాం. సో ఈ పెల్విస్ అనేది ఏంటి అని అంటే దానిలో ఇన్ని కండలు ఉంటాయి. మన బాడీని అంతా మూవ్ చేస్తూ ఉంటాం, కాళ్ళు మూవ్ చేస్తాం, నడిచేటప్పుడు బాడీని అంతా మూవ్ చేస్తాము. కానీ మన పెల్విక్ బోన్ మాత్రం ఎప్పుడూ సైలెంట్గా ఉంటుంది. పెల్విస్లో ఉండే కండలన్నీ సైలెంట్గా ఉంటాయి ఎప్పుడు. ఓన్లీ మనకి ఎప్పుడైతే అర్జెంట్గా యూరిన్ వెళ్ళాలన్నప్పుడే యాక్టివేట్ అవుతాయి అనమాట. ఎస్, ఇప్పుడు నేను పని చేయాలి. మోషన్ ఎక్కడైనా సడన్గా ఫ్లాటస్ కాంటినెన్స్ అంటాము, వేర్ గాలి బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటాం అనమాట. నలుగురు మధ్యలో ఉన్నారు, ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తారు. కొంతమంది చేసుకోలేరు, దాన్ని ఫ్లాటస్ ఇన్కాంటినెన్స్ అంటాం. అలాగే మోషన్ కూడా సడన్గా ఎక్కడో బయట తిరుగుతున్నారు, అప్పుడు మోషన్ వచ్చింది, అప్పుడు వెంటనే పెల్విక్ ఫ్లోర్ యాక్టివేట్ అవుతుంది అనమాట. వెళ్ళకూడదు ఇప్పుడు, ఇది కాదు సిచ్యువేషన్ అని చెప్పి టక్కుమని ఆపేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే యాక్ట్ చేసేది పెల్విక్ ఫ్లోర్. దీన్ని మనం ఏం చెప్తామంటే డెలివరీలో డ్యామేజ్ జరుగుతుంది, ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు బరువు మోస్తున్నారు, ఆ బరువు అంతా ఓన్లీ పెల్విస్ మీద పడుతుంది. సో అన్ని రోజులు మోసి అలిసిపోయి డెలివరీ అయినప్పుడు వీక్ అయిపోయి ఇట్ విల్ గివ్ అవే, వదిలేస్తుంది అనమాట. సో దాన్ని మనం అవాయిడ్ చేస్తాం. అందుకే కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. కిగిల్ అంటే ఏం లేదండి, అందరూ చేయొచ్చు. అంటే చేయొచ్చా, కంపల్సరీ చేయాలి ఎవరికి అని అంటే నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. పోస్ట్ డెలివరీ అయింది, లేకపోతే మీకు యూరిన్ లీక్ అవుతుంది పోస్ట్ డెలివరీ, పెద్దవాళ్ళకు కూడా యూరిన్ లీక్ ఉంటుంది, కొంచెం పేగు జారడం అంటాము, అలాంటివి కిందికి వస్తున్నాయి, ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి కిగిల్స్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఇది ఏదైతే మేము యూరిన్ బయటకు వెళ్ళేటప్పుడు ఆపుకుంటున్నప్పుడు వచ్చే యాక్టివేషన్ ఉందో దాన్ని మనం రెగ్యులర్గా హోల్డ్ చేయడానికి ట్రై చేయమని చెప్తాం. సో అట్లీస్ట్ మార్నింగ్ చేయండి, ఆఫ్టర్నూన్ చేయండి, ఈవినింగ్ చేయండి, ఇలా చెప్తాం అనమాట. అలా చేస్తూ ఉంటే ఒక 4 monthsకి 5 monthsకి అట్లీస్ట్ కోర్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. ఆ పెల్విక్ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇదే కిగిల్స్ ఎక్సర్సైజ్.
అండ్ యాక్చువల్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఎందుకనంటే మీరు తెలియక దాన్ని రివర్స్‌లో చేస్తే ప్రాబ్లం ఇంకా అగ్రవేట్ అవుతది. అండ్ ఏ ఓకే. మజిల్ వీక్ ఉందో అంటే డాక్టర్ మీకు ఇప్పుడు దానికి చెప్తారు. పర్టిక్యులర్ వే ఉంటుంది యెస్. ఎక్సర్సైజ్ చేయడానికి. యెస్. ఓకే. నార్మల్ వాళ్ళకి హోల్డ్ చేయడం తెలుసు. హ్మ్. బట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏమైతదనంటే వాళ్ళు తెలియకుండా పొట్ట వాడతారు, కాళ్ళు వాడతారు, అవును. ఇవన్నీ వాడతారు. సో, ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్తే ఏ మజిల్ వీక్ ఉందో వాళ్ళు మీకు చెప్తారు. హ్మ్. అవసరమైతే ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ కూడా తీసుకొని దాన్ని మీకు నేర్పిస్తారు. సో కమింగ్ టు వైటమిన్ డి. సో ఇది అసలు ఎందుకని ఇంత ఇంపార్టెంట్? నార్మల్లీ మనం బయటికెళ్తాం, ఎండ తగులుతుంది, మనకి వైటమిన్ డి వస్తుంది బాడీకి అని అంటారు కదా! ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తారు. హ్మ్. అండ్ ఆఫ్టర్ దట్ ప్రెగ్నెన్సీ బాడీ ఇట్లా పెయిన్స్ రావడం, బోన్ పెయిన్స్ రావడం, లేకపోతే కాళ్ళు పెయిన్స్ రావడం, ఈ పెయిన్స్ అన్నీ చూస్తుంటాం. Yeah. చాలా మందిలో ఉంటూ ఉంటాయి పెయిన్స్. కాకపోతే ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో వైటమిన్ డి నిజంగా అంత పెద్ద రోల్ ప్లే చేస్తుందా? సో, వైటమిన్ డి అనేది ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని స్టడీస్‌లో వైటమిన్ డి ఇంపార్టెన్స్ అనేది చూపిస్తున్నారండి. మన మెయిన్ రీజన్ బీయింగ్ మనం ఎప్పుడు ఫుల్లీ క్లోత్డ్ ఉంటున్నాం. అండ్ బయటకెళ్ళి పొలాల్లో పనిచేసేటప్పుడు మేబీ అంత లేదేమో ఎఫెక్ట్. ఇప్పుడు మనం అదే చెప్తారు అందరూ. హ్మ్. ఏంటంటే పొలంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఒక 1 ఇయర్‌కి సరిపడా లేకపోతే 6 మంత్స్‌కి సరిపడా వైటమిన్ డి వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు బయటికి? ఎక్కడ ఉంటున్నారు? ఎండ ఎక్కడ తగులుతుంది అని ఎండ తగలట్లేదు. మనం ఒకవేళ తగిలినా కూడా దాన్ని సన్ స్క్రీన్‌తో వెళ్ళట్లేదు. ఆపేస్తున్నాము. అండ్ వి ఆర్ వేరింగ్ That ఫుల్ is true. క్లోత్స్ వాడుతున్నాము. Yes. బయట స్కార్ఫ్ వేసుకొనే తిరుగుతాము. మనమేమి వి డోంట్ గెట్ ఎక్స్‌పోజ్డ్. సో, వైటమిన్ డి లెవెల్స్ ఆటోమేటిక్‌గా తగ్గుతున్నాయి. అండ్ అది పనిచేయాలంటే కూడా కొలెస్ట్రాల్ కావాలి. ఇవన్నీ కూడా అవాయిడ్ అయిపోతున్నాయి. సో, యెస్, విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో ఎందుకు అనంటే బాడీ వీక్ అవుతది కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ పెంచడం కోసం వైటమిన్ డి ఇస్తాము. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా కాల్షియం అవసరం. మోస్ట్ ఆఫ్ దెమ్ కాల్షియం వేసుకోరండి. ఒక 6 నెలలన్నా మినిమం వేసుకోమని చెప్తాము. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న న్యాచురల్ బోన్ కాల్షియంని తీసేసుకొని అది బేబీకి వచ్చేస్తది. సో, అలా కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా వస్తుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ పెయిన్స్ ఉంటాయి చూడండి, హారిబుల్ ఉంటాయంట నిజంగా ఆఫ్టర్ డెలివరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అంత టాబ్లెట్స్ వేసుకున్నాం కదా, డెలివరీ అయిపోయింది, ఇంకెందుకు టాబ్లెట్స్ ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడం అని అనుకుంటారు. అంటే నిజంగానే చాలామందికి ఇప్పుడు నేను 2 కేసెస్లు చూశాను. నా ఫ్రెండ్ ఒకరికి ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు కంప్లీట్ ఒక 1 ఇయర్ వరకు టాబ్లెట్స్ యూజ్ చేయాలని చెప్పి. వేరే కజిన్కి ఒకరికి షీ స్టేస్ ఇన్ విలేజ్లో ఉంటుంది. తనకైతే అసలు ఏం టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చారు అంతే. బట్ ఇంకేం టాబ్లెట్స్, వైటమిన్స్ కానివ్వండి, ఏ టాబ్లెట్స్ ఇవ్వలేదు. షీఈస్ నాట్ యూజింగ్. ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే డిఫరెన్స్ అట్లా ఏం లేదు. ఒకవేళ నిజంగా వీక్నెస్ ఉంది అని వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడే మనం ఏదైనా మల్టీవైటమిన్ ప్రిస్క్రైబ్ చేస్తాము. లేదు వాళ్ళు హెల్తీ డైట్ తీసుకుంటున్నారు, మిమ్మల్ని యూజువల్గా డైట్ కూడా అడుగుతారు ప్యాటర్న్ ఎలా ఉంది అని. సో, అన్ని తింటున్నారు అన్నప్పుడు మనం ఏమి అడిషనల్గా సప్లిమెంట్స్ ఏమి ఇవ్వం. ఓకే. నాన్ వెజిటేరియన్ డైట్ అవి తీసుకునే వాళ్ళకి, వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి మాత్రం సప్లిమెంట్ అవసరం పడుతుంది అంతే. ఖచ్చితంగా వెజిటేరియన్స్ అయితే ఈ సప్లిమెంట్స్ కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయండి. ఇప్పుడు యానిమల్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ డిఫరెంట్. అలాగే యానిమల్స్ తినే వాళ్ళకి కొన్ని న్యూట్రియంట్స్ బెటర్గా వస్తూ ఉంటాయి. B12 ఇస్ వెరీ యానిమల్ అసోసియేటెడ్ థింగ్. సో, అడిషనల్గా మనం B12 ఇస్తూ ఉంటాం వెజిటేరియన్స్కి. ఓకే. సో విమెన్స్ హెల్త్ అనేది నిజంగా ఒక సముద్రం అనే చెప్పాలి. ఎంత మాట్లాడుకున్నా ఎక్కడో ఒక చోటి ఉండిపోతూనే ఉంటుంది. ఏదో చాలా డౌట్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఉంటూనే ఉంటాయి. మెయిన్ మెంటల్ హెల్త్ అసలు విమెన్స్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? సో 3 స్టేజెస్ తీసుకుందాం. ఇప్పుడు అప్ టు 20 వరకు కానివ్వండి, వాళ్ళు ఎలాగ మెంటల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళు స్ట్రాంగ్గా ఎలా ఉండాలి ఒకటి. తర్వాత ఈ 20 నుంచి ఈ 35 వరకు తీసుకోండి. జాబ్, పెళ్ళి, బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్, ఈ జర్నీని వాళ్ళు ఎలా లీడ్ చేయాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మధ్యన ఒక కేసు చూసాం. ఏంటంటే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో బేబీనే తీసుకువెళ్ళి కుక్కర్లో పెట్టి వేడి నీళ్ళలో పడేసినంత, అంత విపరీతమైన స్ట్రెస్ ఉంటుందా నిజంగా, లేకపోతే అలా అయిపోతుందా? ఉంటుంది. దాన్ని ఎట్లా స్ట్రాంగ్గా డీల్ చేయాలి? సో, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఇట్స్ ఎ ప్లేస్ వేర్ నాట్ ఫ్యామిలీ ఒక్కళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు, సొసైటీ కూడా అండ్ డాక్టర్స్ కూడా, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మదర్ బేబీని తీసుకొని ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళన్నా రికగ్నైజ్ చేయాలి మదర్ని. బికాజ్ అంత పెయిన్ ఉండొచ్చు మదర్కి.
అండ్ ఒకవేళ మీరు యూజువల్గా ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా గైనకాలజిస్ట్ని మర్చిపోతారు, ఇంకెళ్ళరు ఆవిడ దగ్గరికి, ఇంకా అయిపోయింది మా పని అక్కడితోటి అని. లేదు గైనిక్ విజిట్ ఒకవేళ చేయగలిగితే మాత్రం గైనకాలజిస్ట్తో కూడా మీరు చెప్పుకోవచ్చు మీకు నిజంగా ప్రాబ్లం ఉంది అని అంటే. ఎందుకంటే దే కెన్ హెల్ప్ యూ. మీకు అట్లీస్ట్ ఒక సైకోథెరపిస్ట్ అవసరము, మీకు ఒక సైకాట్రిస్ట్ అవసరం అని అంటే, మెడికేషన్ అవసరం అని అంటే మిమ్మల్ని మెడికేషన్ మీద పెట్టాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ పార్టమ్ అనేది అంటే పోస్ట్ డెలివరీ అనేది చాలా 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 ఎమోషనల్ థింగ్ అనమాట. మదర్కి చిన్న విషయం మాట్లాడినా ఏడ్చేస్తారు. దట్ ఈస్ ట్రూ. ఒక ఇన్సిడెంట్ నేను విన్నది చెప్తాను. వెరీ క్లోజ్ ఆఫ్ మైండ్. సో ఇలానే డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ విజిట్స్కి వెళ్తూ ఉంటారు కదా, బేబీని తీసుకుని అప్ టు 1 month వరకు వాళ్ళకి డ్రాప్స్ ఉంటాయి, వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా వర్కింగ్ ఉంటారు. ఇప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకి ఇంట్లో చూసుకోవడానికి ఉంటారు, కొంతమందికి వస్తారు Yes. పేరెంట్స్ ఉన్న వాళ్ళకి. బట్ కొంతమంది దూరంలో ఉండో, లేకపోతే వాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు రాలేకనో, వాట్ ఎవర్ ఇట్ రీజన్స్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డీల్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు మెయిడ్ని పెట్టుకోవచ్చు, దే కెన్ హైర్ చేసుకోకపోవచ్చు కూడా. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే విమెన్ ఉంటుందో అమ్మాయి ఖచ్చితంగా మనకి 6 months లీవ్ ఇస్తారు కాబట్టి లీవ్లో ఉంటారు. బట్ వాళ్ళు ఒక్కరే చేసుకుంటారు కాబట్టి విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన పెయిన్, 3 ఏది చెయ్యాలి చెయ్యొద్దు అన్ని డౌట్సే, A to Z డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇలానే చెకప్కి వెళ్తే అది కూడా ఒక బేబీని తీసుకుని వాళ్ళ హస్బెండ్ లేరు, వీళ్ళు ఆఫీస్కి వెళ్ళారని డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు డాక్టర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే మొత్తం ఇట్లా బ్లాస్ట్ అయిపోయి డాక్టర్నే పట్టుకుని ఏడ్చేసి ఎంత పెయిన్. అసలు ఒక 1/2 hour పట్టుకుని ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరితో అంత స్ట్రెస్ ఉంటుందో, అంత డిప్రెషన్ ఉంటుందా నిజంగా? డిప్రెషన్ అనేది ఉంటుందండి. సో పోస్ట్ పార్టమ్ చిన్న చిన్న మైనర్ థింగ్స్, ఇప్పుడు దానిలోనే 3 రకాలు ఉంటాయి అది అన్నమాట. చాలా చిన్న విషయాలకి. ఎస్, ఈవెన్ యూనో అన్నం ఉడకలేదు, బేబీకి నువ్వు సరిగ్గా పెట్టలేదేమో, ఇవి కూడా క్వశ్చన్స్ లాగే ఉంటాయి. అండ్ మదర్ ఎలా ఫీల్ అవుతుంది అంటే, నేను ఫుల్ ఫ్లెష్డ్గా నా సైడ్ నుంచి నేను ఇవ్వలేకపోతున్నానేమో బేబీకి, మేబీ ఐ కుడ్ డూ ఈవెన్ బెటర్. మదర్కి ఎప్పుడు అది ఉంటుంది. మనం ఎంత చేసినా మదర్ యాజ్ అ మదర్, ఎస్, అక్కడ ఉన్నంతసేపు మేబీ నేను ఆఫీస్ వర్క్ ఫుల్గా ఇవ్వలేకపోతున్నానేమో అని, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బేబీకి నేనేం చేయలేకపోతున్నానేమో అని, ఇంకొకళ్ళు ఒక్క మాట అన్నా కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. నువ్వు ఫీడింగ్ ఇవ్వట్లేదను ఏదో ఒకటి. అండ్ జనాలకి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మదర్గా షీఈ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సో మచ్ అండి. అంత ప్రెషర్ తీసుకుంటుంది, ఆ డెలివరీ పెయిన్ అంతా తీసుకున్నది, ఆ బేబీని షీఈ్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ కదా. అలాంటప్పుడు మీకు బయట నుంచి మాటలు అనకండి, సపోర్ట్ చేయగలిగితే చెయ్యండి. అంతేకాని సూట్పోట్ మాటలు అనేసి నువ్వు ఫీడింగ్ ఇవ్వట్లేదా, నువ్వు అది చేయట్లేదా, ఇది చేయట్లేదా, బేబీకి ఇది పెట్టట్లేదా, అది మీకు ఎందుకండి, పోనీ మీరు వచ్చి హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేయండి. లేదంటే అసలు మాట్లాడకండి. అనేస్తారు బట్ కొంతమంది అనలేరు. యా, కానీ అలాంటప్పుడు మాట్లాడకండి. దట్ ఈస్ వై ఫ్రమ్ ఆల్ ద మదర్స్ ఐఎమ్ ఓన్లీ టెలింగ్, ఈవెన్ మీ యాజ్ అ మదర్ నేను అది సఫర్ అయ్యాను. అయినప్పుడు నాకు అనిపించింది, ఓ నార్మల్ వాళ్ళు ఇది ఎలా ట్యాకిల్ చేస్తారు, ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్లీ అసలు. యూ జస్ట్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఆ బేబీ కోసం మనం స్ట్రాంగ్గా ఉండాలి అంతే. అండ్ ఇఫ్ నాట్, మీకు ఇంకొక మీ కంపానియన్ అర్థం చేసుకుంటే వాళ్ళకి చెప్పండి, లేదనంటే మీ మదర్తో మాట్లాడండి, మీ ఫ్రెండ్తో మాట్లాడండి, సంబడి దట్ కెన్ అండర్స్టాండ్ యూ. మిమ్మల్ని ఒక మాట అనకుండా మీరు చెప్పేదంతా వినగలిగే ఒక పర్సన్ని వెతుక్కొని వాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ శ్రీజ గారు. వీ హ్యావ్ రియలీ మంచి కాన్వర్జేషన్ జరిగింది మీతో. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడాము, చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మనం డిస్కస్ చేసాము చాలా డెప్త్గా. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా చెప్పంగా ఇందాక అనుకున్నట్టు ఇది ఒక సముద్రం, ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా ఖచ్చితంగా చాలా ఉంటూనే ఉంటాయి తవ్వే కొద్దీ. సో ఇంకొన్ని టాపిక్స్తో మళ్ళీ మీరు మా స్టూడియోకి రావాలి, ఖచ్చితంగా ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాజ్ అ నైస్ కాన్వర్సేషన్, అ లాట్ టు టాక్ అబౌట్. ఎస్, మీరు అన్నట్టు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ పోతే సరిపోదు టైం. అండ్ ప్రతిదీ ఒక క్వశ్చనే యాక్చువల్లీ. అండ్ ద మోర్ యూ ఎడ్యుకేట్ ఉమెన్, ఐ థింక్ సొసైటీ కూడా అంత బెటర్గా ఉంటుంది. ఒక ఫిమేల్ ఒక ఫ్యామిలీలో బాగున్నారు అని అంటే ఆ ఫ్యామిలీ అంతా బాగుంటారు. ఇది ప్రతి ఫిమేల్ తెలుసుకోవాలి. అండ్ వాళ్ళ హెల్త్ని ముందు పెట్టి దాని తర్వాతనే మిగిలిన వాళ్ళ గురించి చూడండి. మీరు హెల్దీగా ఉంటే ఇంట్లో అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ.